సియోను సందేశము, ఇది క్రీస్తుని సందేశము. సియోను సందేశము, ప్రభు క్రీస్తుని సందేశము. ప్రేమతో నిన్ను ఓదార్చి, కరుణతో నిన్ను చేరదీసే. ప్రేమతో నిన్ను ఓదార్చి, కరుణతో నిన్ను చేరదీసే. సియోను సందేశము, ఇది క్రీస్తుని సందేశము. సియోను సందేశము, ఇది క్రీస్తుని సందేశము. వ్యాధి బాధలు ఎన్ని ఉన్నా బలపరచు సందేశము. పాపివైనా నీ కొరకు ఇది రక్షణ సందేశము. ఇది సియోను సందేశము, ఇది క్రీస్తుని సందేశము. ఇది సియోను సందేశము, ప్రభు క్రీస్తుని సందేశము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ఈ యొక్క మొదటి 3 ఆరాధన ద్వారా ప్రభు మహిమపరచబడ్డారు. సండే స్కూల్ పరిచయ ప్రభు మహిమపరచబడ్డారు. ఈ సాయంకాల సమయంలో ఈ 4వ ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుని 4వ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. తండ్రి, మీ అపారమైన ప్రేమకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయం నుంచి 3 ఆరాధనలు సండే స్కూల్ పరిచయ ఘనంగా జరిగించారు. ఈ 4వ ఆరాధన ప్రారంభిస్తున్న మీ హస్తం మాకు తోడుగా ఉంచి, రక్త ప్రోక్షణ మాపైన ప్రోక్షించి, అంధకార శక్తిని మీరు లయపరిచి సహాయం దయచేయండి. పాటల ద్వారా మహిమ పొందండి. ఆరాధనలో మీరు మాతో మాట్లాడండి. ఆత్మతో సత్యంతో ఆరాధించి కృపణ దయచి వాక్యం ద్వారా సంధించి సహాయం ఇచ్చింది. సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీకు చేరించుకుంటూ యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి ప్రభువాన్ని స్తుతించి మహిమపరుద్దాం. జాన్ వరప్రసాద్ గారు పాడుతున్నప్పుడు వారితో కలిసి మన సియోను మధుర గీతంలో పాటలు పాడి ప్రభుని స్తుతిద్దాం. సియోను మధుర గీతంలో 445వ పాట, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు అనే పాట పాడదాం.
కీర్తన నుండి 143వ పాట మాధుర్యమైన ప్రభుత్వ జీవితం అనే పాట పాడదాం. సియోను మొదటి గీతం నుండి 360వ పాట పంపుము దేవా పనివారం అనే పాట పాడదాం.
సీయోను మొదటి గీతం నుండి 169వ పాట యెహోవా మనకందరికీ ఎన్ని మేలులు చేస్తానన్న పాట పాడదాం.
పాటల ద్వారా ప్రభుని స్తుతించి భాగ్యం ప్రభు మనకిచ్చిన విధానం బట్టి ప్రభు స్తోత్రాలు. ఈ సమయం దేవుని వాక్యం మనం విందాం. ఆరాధన వాక్యం వింటాను మనం సిద్ధపడదాం. మరి తమ్ముడు యవనస్తుడు ఎంతోమంది యవనస్తులు చక్క సియోను మందిరంలో పరిచర్యకు చక్క సంసిద్ధత కలిగి ముందు కొనసాగుతున్నారు. వారిలో మరి మార్క్ ఉంటున్నాడు, సోదరు మార్క్. తను వచ్చి ఆరాధన వాక్యం అందిస్తారు. శ్రద్ధగా మనం విని ప్రభును మహిమపరిచి ఆరాధించిన మన హృదయాలను సిద్ధపరచుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన రక్షకుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పటి వరకు మనము ఈ యొక్క పరిశుద్ధ దినమందు 3 ఆరాధనలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. 4వ ఆరాధనలో ఈ యొక్క ఆరాధన వాక్యంను పంచుకుంటకు నా పరమ తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే నా ఆత్మీయ తండ్రికి నా హృదయపూర్వక వందనాలు. ఆరాధన వాక్యంలోకి వెళ్ళే ముందుగా దేవుడు మనందరితో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి వైపు చూద్దాం. పరిశుద్ధుడా 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 సర్వశక్తిమంతుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన యేసయ్య ప్రభా. దేవ నమ్మదగిన దేవుడవు నాయన యేసయ్య ప్రభా. దేవ నాయన ఇమ్మానుయేలు వేళ మాకు తోడుగా ఉంటున్న దేవా నీకే వందనాలు తండ్రి నాయన. ఈ యొక్క ప్రభా 4th సర్వీస్లో ప్రభా ఆరాధన వాక్యమును ప్రభా అయ్యా తండ్రి నాయన మేము ప్రభా ప్రారంభించుకొని చుండగా ప్రభా తండ్రి నాయన అయ్యా నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యం ఇక్కడ జరిగించండి ప్రభా తండ్రి. మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ నాయన. అయ్యా నీ వాక్యం ప్రభా మా జీవితాలు మార్చేది, నీ వాక్యం మాకు వెలుగునిచ్చేది ప్రభా తండ్రి నాయన. నీవు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి ప్రభా. అయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభా ఏ పరిస్థితుల్లో మేము ఉన్నామో నాయన యేసయ్య ప్రభా, ఏ భయములు ఏ బాధల్లో మేము ఉన్నామో అయ్యా నీ వాక్యంతో మమ్మల్ని ఆదరించయ్యా, నీ వాక్యంతో మమ్మల్ని బలపరచయ్యా, నీ వాక్యంతో మమ్మల్ని ధైర్యపరచు దేవ నాయన. నిలబడిన నేను ప్రభా తండ్రి నాయన ఏ జ్ఞానం లేని వాడను ప్రభా, నోటికి బోరుగా ఉండమని ప్రార్థిస్తున్నానా అయ్యా. ఈ ప్రార్థన నా తండ్రి కుమారుడు అనే యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, కొత్త నిబంధనలో పేజ్ నెంబర్ 5. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం మనందరం కలిసి చదువుకుందామండి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. హల్లెలూయా. మొదటిగా మనము ఈ దేవుని ఎందుకు ఆరాధించాలి నేను ఆలోచించినప్పుడు మనము దేవుడి బిడ్డలుగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క సువార్త, ఆయన యొక్క రక్షణ సువార్త. ఆలోచించినప్పుడు ప్రభువా నేను ఆరాధన వాక్యము నాకు జ్ఞానం ఇవ్వని నేను దేవుని అడిగినప్పుడు నాకు మొదటగా వచ్చిన ఆలోచన అసలు రక్షణ సువార్త మనం ఎరిగి ఉండకపోతే మన దేవుని బిడ్డలుగా ఏ విధంగా ఉండేవారం, మన దేవుని సొంత రక్షకునిగా ఏ విధంగా మనం అంగీకరించేవారం, దేవుని ఏ విధంగా తెలుసుకునేవారం. మొదటగా మనం ఎందుకు ఆయన ఆరాధించాలంటే ఆయన ఆ పరలోక అనుభవాన్ని విడిచిపెట్టి నా కొరకు నీ కొరకు మనందరి కొరకు ఆయన యొక్క మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే ఇక్కడ రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించాడంట. రాజ్యము గుర్తిన సువార్త. ఈ దినం మనం ఎందుకు దేవుని ఆరాధించాలంటే ఆయన సువార్తను మనకు సరళమైన మార్గంలో ఎంతో సులువుగా మనకు అందించినందుకు మనం ఆరాధించాలి. మొదటగా దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన సువార్తను మనకు అందించాడు. ఎంతోమంది ఈ లోకంలో ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. కానీ ఎంతోమంది లేని భాగ్యం ఏంటంటే నీవు నేను మన దేవుని నిజమైన దేవుని తెలుసుకోగలిగాము. ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఆయన సొత్తుగా మన దేవుణ్ణి మనము ఎరిగి ఉండి ఆయన ఆరాధించగలుగుతున్నాం. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకా ఈ వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచును. ప్రతి వ్యాధిని రోగమునండి. వ్యాధి రోగం అంటే మనం పాపం అనే రోగంతో ఉన్నాము, పాపం అనే వ్యాధితో ఉన్నాం. మనం ఎవ్వరు మనం రక్షించలేదు. ఆయన మాటలు మన జీవితాన్ని మార్చేవిగా ఉన్నాయి. ఆ యొక్క సువార్త, ఆ యొక్క రక్షణ వార్త మన జీవితాలను మార్చింది. ఒకసారి మళ్ళీ మనం అదే వాక్యం మరొక దగ్గర అదే వాక్యం రాసింది. మరొకసారి దాన్ని చదువుదాం మనము. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం, పేజ్ నెంబర్ 53, కొత్త నిబంధనలో లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును. చెరలోనున్న వారికి విడుదల, గుడ్డివారి కన్నులు, గుడ్డివారికి చూపును ప్రకటించును, నలిగిన వారిని విడిపించుటకును,
ఈ వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, చెరలోనున్న వారికి విడుదలంట, గుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించుటకు. మన జీవితం ఎలా ఉన్నదంటే ఆత్మీయ నేత్రాలు మూసుకొని ఉన్నాయండి. ఎప్పుడైతే ఆయన రక్షణ సువార్త మన జీవితానికి అందిందో మన కన్నులు తెరవబడ్డాయి. మనం ఆత్మీయ నేత్రాలతో మనం మూసుకుపోయి ఉన్నాం. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు. కేవలం ఆయన సువార్త ద్వారా మనం ఇంత ఆనందంగా ఉన్నాము, ఇంత ఆత్మీయంగా ఉన్నాము. ఆయన సువార్త ప్రకటించడం వలన, ఆయన సువార్త మనకు అందడం వలన మనము మన దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. ఆత్మీయ సత్యాలు ఏంటో మనకు తెలిసింది. పరలోక రాజ్యం మార్గం మనకు తెలిసిందండి. ఇందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఒక్క మాట చెప్పగలిగితే, నేను ఒక్క మాట చెప్పగలిగితే, ప్రవ్వా మేము నిన్ను వెదకలేదు ప్రవ్వా, నీవు మమ్మల్ని వెతికి మాకు నీ యొక్క వాక్కును అందించు, నీ యొక్క రక్షణ వాక్కును అందించినందుకు నీకు వందనాలు ప్రవ్వా. మా జీవితాలు మార్చావు, నీ వాక్యం ద్వారా మా జీవితాలు మార్చావయ్యా, మీకు వందనాలు ప్రవ్వా. బైబిల్లో చూసుకున్నట్లయితే జ్ఞానులకు వివేకులను మరుగ చేసి పసిపిల్లలకు ఈ యొక్క సువార్త అందించని చెప్పి ఒక వాక్యం రాసి ఉంటుంది. ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, కానీ నిన్ను నన్ను దేవుడు ఆయన కుమారులుగా ఎందుకు రక్షించుకున్నాడంటే ఆయన మనం ఆరాధించగలుగుతున్నామా? ప్రభువా నన్ను రక్షించావయ్యా, నన్ను వెదికావయ్యా, నా కొరకు అయ్యా ఈ యొక్క సువార్థికునిగా మనుష్య కుమారుని నీవు పరలోక అనుభవంలో ఆ బంగారమైన కాళ్ళు కింద ఉంటుంది, బంగార అనుభవం విడిచిపెట్టి మానవ శరీరం ధరించుకుని నన్ను రక్షించడానికి వచ్చావా, నీకు వందనాలయ్యా అని ఆయన మనం ఈ దినం ఆరాధించగలిగితే ఆయన ఎంతో సంతోషిస్తాడండి. సువార్త ద్వారా ఎంతోమంది జీవితాలు మారాయి. సమరయ స్త్రీ కోసం దేవుడు సువార్త ప్రకటించడానికి ఆమె జీవితాన్ని మార్చడానికి వెళ్ళాడు. ఆమె జీవితం మారిపోయింది. అప్పటి వరకు పాపంతో ఉన్న ఆమె జీవితం మారింది. ఆమె అనేక మందిని మార్చింది. జక్కయ్య ఈ లోకంలో ఎవరినైనా మార్చవచ్చు, కానీ అత్యాశ, డబ్బు మీద ఆశ ఉన్న వాళ్ళు మార్చలేం. కేవలం జక్కయ్యను మార్చింది ఏంటిది? ఆయన సువార్త, ఆయన రక్షణ వార్త జక్కయ్యను మార్చింది. సువార్తలో అంత శక్తి ఉంది, ఆయన రక్షణ వార్తలో అంత శక్తి ఉందండి. అనేక మంది దొంగలను మార్చింది, సిలువలో ఆ దొంగను మార్చింది, దూషకులను మార్చింది, హంతకులను మార్చింది. ఈ లోకంలో ఎంతోమంది దొంగలను మార్చింది, ఎంతోమంది హంతకుల్ని మార్చింది ఈ సువార్త. అందుని బట్టి ఆ యొక్క గొప్ప సువార్త, గొప్ప నిరీక్షణ గల వార్త మనకి అందినందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలండి. ఈ దినం మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నామా? ఈ వాక్యం నేను గమనించినప్పుడు ప్రభా, అవును ప్రభా, నీవు వార్త మాకు తెలియకపోతే నేను ఎలా తెలుసుకునే వాళ్ళం ప్రభా అని ఆలోచించినప్పుడు ఆ మనిషి కుమారుడే మొదట దేవుడి లోకానికి వచ్చి ఏం చేశాడండి? ఆయన సంచారం చేసుకుంటా సువార్త ప్రకటించాడు. ఆ సువార్త మనకు అందింది, మన కుటుంబాలు అందింది, మన కుటుంబాలు రక్షించబడ్డాం, నిరీక్షణ కలిగిన ఆయన రక్షణ వార్త వల్ల మనం ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలున్నా ఇంత ధైర్యంతో ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనం గొప్ప ధైర్యంతో ఉన్నామంటే ఆయన యొక్క రక్షణ సువార్త మనకు అందింది, మన జీవితాలు మార్చింది ఆయన వాక్యం, ఆయన రక్షణ వాక్యం మన జీవితాలు అందుని బట్టి మనం దేవుని ఆరాధించాలి. అలాగే రెండవదిగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, పేజ్ నెంబర్ 171, కొత్త నిబంధనలో 171. అందరం కలిసి చదువుదాం. 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. హల్లెలూయా. ప్రియ సంఘమా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనము నిన్నటి దినాన్ని ఏం చూసుకున్నాము? స్వాతంత్రము, మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని చూసుకున్నాం. ఒక మాట చెప్పాలంటే ఈ మహాత్మా గాంధీ ఈ ప్రజలు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారేమో, కానీ మన రక్షకుడు ఈ లోకానికి స్వాతంత్రం తీసుకొచ్చిన దేవుడు, ఈ యొక్క మానవ కోటికి మానవాళ్ళకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన దేవుడు, మానవాళ్ళని రక్షించిన దేవుడైన ఈయన మనం ఏ విధంగా ఆరాధిస్తున్న ఈ వాక్యాన్ని మనం గమనిద్దాం ఒకసారి. ఇక్కడ ఏముంది? ఆఖరి లైన్లో ఏముంది ఇక్కడ? కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. సాతానుకు మనం దాస్యంగా ఉన్నామండి. కాడి అనేది చాలా బరువైనది, కాడి అనేది చాలా మోయలేనిది. ఆ కాడి పాపం అనే బరువును మనం మోస్తున్నాము. సాతాను మనని చిక్కుకొని ఉంది, సాతానుకు మనం లొంగిపోయి ఉన్నాము, సాతాను బంధకాలతో మనం ఉన్నాము. మన దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, సాతాన్ని ఓడించి మనల్ని స్వతంత్రులుగా చేశాడండి. స్వాతంత్రం రావాలంటే అంత సులువుగా రాదండి, పోరాడాలి. కానీ ఆ పోరాటం ఎవరు చేశారో తెలుసా? ఉచితంగా నీ కొరకు నా కొరకు ఆయన పోరాడి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడని. సాతాన్ని బంధకాలతో మనము ఏమైపోయినాం? బంధించబడి ఉన్నాము. ఎవరు విడిపించేవారు లేరు మనకి.
ఆయన ఈ లోకానికి వచ్చి మన బంధకాలను విడిపించి ఆ దాస్యం, సాతానికి దాస్యంగా ఉన్న మన యొక్క పాపం నుంచి విడిపించి, శాపముల నుంచి విడిపించి, కీడు నుంచి విడిపించి, నరకం నుంచి విడిపించి, అబ్బా తండ్రి అని ఆయన ఆరాధించే గొప్ప స్వాతంత్రం ఇచ్చాడండి. ఈ లోకంలో ఎవరైనా స్వాతంత్రం ఇస్తారు, కాబట్టి మనల్ని ఎవరైనా ప్రేమిస్తే కావాలంటే యజమానులు ఉంటారు, కానీ మన దేవుడు ఏకముగా తండ్రి దగ్గర ఎంతో స్వాతంత్రం ఉంటుంది. అబ్బా తండ్రి అని ఆయన ఆరాధించే స్వాతంత్రం మనకిచ్చాడు దేవుడు. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే రోమపత్రిక 3వ అధ్యాయం 23-24 ఒకసారి చదువుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయం పేజ్ నెంబర్ 135. 23వ వచనం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుదురు. మరొకసారి చదువుదాము. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుదురు. హల్లెలూయా. ఉచితముగా క్రీస్తు యేసునందు విమోచనం అంట. విమోచనం అంటే విడుదల, స్వాతంత్రం. మనకి బంధకాల నుంచి విడుదల వచ్చింది, బంధకాల నుంచి విముక్తి వచ్చింది. కేవలం ఇక్కడ ఏముంది? క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంట. మనం సాతాను బంధకాల్లో ఉన్నప్పుడు మనలో పాపము, శాపము, కీడు, ఈ లోక ఆశలు ఉన్నాయి. ఎప్పుడైతే మన దేవుడు మన యొక్క బరువును ఆయన మోసుకున్నాడు అండి. పాపం అనే బరువును ఆయన మోసుకున్నాడు. ఆయన మోసి మన అవమానమును ఆయన అనుభవించాడు, మన నిందను ఆయన అనుభవించాడు, మన శ్రమలు ఆయన అనుభవించాడు, మన నొప్పిని ఆయన అనుభవించాడు. నన్ను నీతిమంతులుగా చేసిన దేవుడిని ఈ దినం మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం? ప్రభువా, నీవు నన్ను వెతకలేదు, నేను నిన్ను వెతకలేదు, నీవు నన్ను వెతికి ఈ లోకానికి వచ్చి నన్ను రక్షించుకున్నావు, నన్ను స్వతంత్రులుగా చేసుకున్నావు. ఈ లోకంలో ఒక మనిషిని ఎంత పూజిస్తున్నారు, ఎంత పొగుడుతున్నారని మహాత్మా గాంధీని. కానీ మన దేవుడు, ఈ లోక రక్షకుడు, లోకానికి స్వాతంత్రం తీసుకొచ్చిన దేవుడు, మన ఆలోచనలను స్వాతంత్రం తీసుకొచ్చిన దేవుడు, మన జీవితాన్ని మార్చిన దేవుడిని మనం ఎంత ఆరాధిస్తున్నాం, ఈ లోకంలో ఎంత ఆయనకు రుణపడి ఉంటున్నాం. హృదయపూర్వకంగా ఆయన ఆరాధన. ఇంకా మనం ఈ వాక్యాలను మనం చూసుకున్నట్లయితే కీర్తన 74వ కీర్తన 12వ వచనం మనం చదువుకుందాము. పేజ్ నెంబర్ 490. 74వ కీర్తన 12వ వచనం. నేను చదువుతున్నాను, మీరు గమనించండి. 12వ వచనం ఆఖరి లైన్లో ఒక మాట ఉంటుంది. దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. ఎవరంటన్నా? ఆయన దేశంలో మహారక్షణ కలుగు చేయవాడంట. ఇప్పుడు మన దేశం, మన ప్రపంచ పరిస్థితి ఏముంది? ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ యొక్క వ్యాధి, యొక్క వైరస్, యొక్క తెగులని. కానీ దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఈ దినం ఏంటంటే, దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. ఈ యొక్క కరోనా నుంచి మనకు స్వాతంత్రం ఇచ్చే దేవుడు ఆయనే. ఈ యొక్క కరోనా బంధకముల నుంచి మనకు స్వాతంత్రం ఇచ్చే దేవుడు ఆయనే. ఇందుని బట్టి మనం దేవుడిని ఎలా ఆరాధిస్తున్నాం మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఒక బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, మార్కు సువార్త 5వ అధ్యాయంలో. దెయ్యములు బట్టి బంధించేశారు ఆయన. ఎక్కడ ఊరి వెలుపల సమాధుల్లో ఉంటాడు ఆయన. సంఖ్యలతో బంధించారు, కానీ దేవుడు వచ్చి ఆయన సంఖ్యలను విడిపించి ఆయనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మళ్ళీ తిరిగి సమాజంలో మనుషుల్లో తిరిగేలా చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాల బానిస బ్రతుకుల్ని ఒక్క రాత్రి ఆయన విడిపించాడు. ఆ బరువును విడిపించాడు. మనలో ఒక బరువు ఉంటే మనం ఎంతో అలసిపోతాం. మన మీద పాపం అనే బరువును ఆయన తీసివేసి మనం ఎంతో స్వాతంత్రంగా, ఎంతో నీతిమంతులుగా మనం అబ్బా తండ్రి అని ఆయన ఆరాధిస్తున్నామంటే మన భారం ఆయన అనుభవించాడండి. మన ఆ దేవుని మనము ఎంత విశ్వాసంతో మనం ఆరాధిస్తున్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మూడవదిగా మనం చూద్దాము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. పేజ్ నెంబర్ 153. పాత నిబంధనలో 153. 8వ అధ్యాయము 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. మొదటగా మన దేవుని మనం ఎందుకు ఆరాధించాలండి? ఆయన యొక్క సత్య సువార్తను సరళమైన మార్గంలో మనకు అందించినందుకు ఆయన ఆరాధించాలి. రెండవది, మనల్ని ఈ యొక్క పాపం అనే కాడి నుండి, దాస్యం సాతాను దగ్గర నుంచి మనల్ని స్వతంత్రులుగా చేసినందుకు ఆయన ఆరాధించాలి. మూడవదిగా మనకు ఆయన సామర్థ్యం ఇచ్చే దేవుడిగా ఉన్నాడంట. అందరికీ గుర్తుపెట్టుకోవడానికి చాలా సులువుగా ఉండాలని నేను
సా అనే అక్షరంతోనే మనం దేవుని ఆరాధించాలని నాకు ఎందుకు ఆ ప్రేరేపణ కలిగింది. మొదటిగా మనల్ని ఆయన సత్యమైన సువార్తను మనకు అందించినందుకు ఆరాధించాలి. రెండవది స్వాతంత్రులుగా చేసినందుకు ఆరాధించాలి. మూడవది ఆయన మనకు సామర్థ్యం ఇచ్చే దేవుడిగా ఉన్నాడంటండి. ఈ వాక్యంలో సామర్థ్యం అంటే శక్తి, సామర్థ్యం అంటే బలము. ఈ లోకంలో ఈ యొక్క పరిస్థితుల్ని మనం జయించాలంటే మన శక్తి మన బలం సరిపోదండి. ఆయన మనకు శక్తినిస్తేనే, ఆయన మనకు సామర్థ్యం ఇస్తేనే మనం ఈ పనులన్నీ చేయగలం. ఆ ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనందరికీ తెలిసిన వాక్యం ఒకటి ఉంటుంది. పేజ్ నెంబర్ 180, పేజ్ నెంబర్ 180. 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తము చేయగలను. పౌలు భక్తుడు అంత గొప్ప సేవ చేశాడంటే దేవుడు ఆయన సామర్థ్యాన్ని ఇచ్చి, ప్రతి విషయంలో ఆయన సామర్థ్యాన్ని ఇచ్చి పౌలుకు తోడుగా ఉన్నాడు, పౌలు భక్తునికి తోడుగా ఉన్నాడు. ఈ దినం దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడండి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఓడిపోయి చేసే దేవుడు మాత్రం కాదు మన దేవుడు. సామర్థ్యం ఇచ్చి, శక్తినిచ్చి ఆయన ఏం చేస్తాడు? మనకి విజయాన్ని ఇస్తాడండి. శత్రువుపైన విజయాన్ని ఇచ్చే దేవుడు, మనకి సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన. మనము యెషయా గ్రంథంలో చూసుకున్నట్లయితే ఆయన చేయి పట్టుకొని మనల్ని నడిపించి మనకి విజయాన్ని ఇస్తాడంట. దావీదు భక్తుడు ఒక మాట లెక్కిస్తాడు, నా చేతికి యుద్ధము, నా వేళ్లకు యుద్ధము నేర్పినవాడు. ఎప్పుడు దేవుని బిడ్డలకి మనం ఏ పరిస్థితుల్లో ఓడిపోయేలా మాత్రం చేసే దేవుడు కాదండి మన దేవుడు. అందుని బట్టి మనం ఆరాధించాలి. ఇంకొక మాట ఉంటుంది, అదే 2 కొరింథీ 3వ అధ్యాయం 5వ వచనంలో, 2 కొరింథీ 3వ అధ్యాయం 5వ వచనం. అక్కడ ఏముంటుందంటే, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారంటే, ఇంత గొప్ప సేవ మేము చేయడానికి మా యొక్క సామర్థ్యము కాదు, మా యొక్క బలము కాదు, మేము సమర్థులము కాదు, కేవలం ఆయన సామర్థ్యం వల్లనే మేము ఈ పని చేయగలం. అంటే మన దేవుడు మనకి సామర్థ్యం ఇచ్చే దేవుడిగా ఉన్నాడండి. మనందరికీ తెలుసు నోవాహు ఏం చేశాడు దేవుడు? అప్పటి వరకు వర్షం అంటే ఏంటో తెలియదు, నువ్వు ఓడని నిర్మించు అంటాడు. వర్షం అంటే ఏంటో తెలియదు, కానీ దేవుడికి ఏం చేశాడు? నోవాహుకి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ ఓడని ఎలా నిర్మించాలో సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇంకా బైబిల్లో ఇర్మియాని చూసుకుందాం. ప్రభువా నేను చిన్న పిల్లవాడిని అంటే నేను నీకు తోడుగా ఉన్నా అని చెప్పి గొప్ప సువార్త. ఇదే పరిస్థితి అండి. ఇప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఉంది. పాపం ఎక్కువైనప్పుడు ఆ చిన్న బాలులైన ఇర్మియాని ఏ విధంగా వాడుకున్నాడు? ఆయన సామర్థ్యం ఇచ్చి, మన దేవుడు సామర్థ్యం ఇచ్చే దేవుడు, మనకి శక్తినిచ్చే దేవుడిగా మన జీవితంలో ఉన్నాడండి ఆయన. ఇంకా మనం చాలామందిని చూసుకున్నాం. మోషే నత్తివాడు, ప్రభువా నేను నత్తివాడినయ్యా అంటాడు. నేను నీకు తోడుగా ఉన్నా, సన్నిధి నీకు తోడుగా ఉందని ఫరో ఎదుట మాట్లాడే గొప్ప రాజులు ఎదుట నిలబెట్టాడండి. దావీదు జీవితం చూసుకుంటే ఒకసారి దావీదు గురించి ఆలోచించండి. ఏమీ లేదు దావీదు దగ్గర. దావీదుకి తెలిసిందంత ఒకటే, ఆరాధన, ఆయన ఆరాధించడం. ఆయన ఆరాధనే ఆయనకి సామర్థ్యం. నేను నా ప్రభువుని ఆరాధిస్తేనే నాకు శక్తి ఉంటుందని దావీదు ఒక విశ్వాసం ఉంది, నమ్మాడు. సొంత వారి వెలివేసేది దావీదుని, ఎవరు పట్టించుకునేవారు కాదు. అందరూ వాళ్ళ అన్న వాళ్ళు చాలా నీచంగా చూసుకునేవారు. గొడ్డు చాకరి అంటారు కదా, ఆ విధంగా చేయించుకునేవారు అండి. వస్తాడు దేవుడు. కానీ అలాంటి దావీదుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే సామర్థ్యం కలిగి దావీదు దేవుని ఆరాధించాడు. ఈ దినం నేను ఆరాధిస్తున్నామా చెప్తాడు. సమూయేలు భక్తుడికి చెప్తాడు, నువ్వు వెళ్ళి వాళ్ళని అభిషేకించి అంటే అందరూ వస్తారు, ఒకరి తర్వాత ఒకరు వస్తారు. కానీ దావీదుని అందరూ ఉన్నాడు ఒకడు ఆ అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు, అతను దేనికే పనికిరాని తీసేస్తాడు. వస్తాడండి. దావీదు జీవితం ఒకసారి ఆలోచిద్దాం. మనమన్నా బాగున్నాం, కానీ దావీదు ఏ విధంగా చిరిగిపోయిన బట్టలు, చింపిరి జుట్టుతో ఆయన వచ్చి నిలబడతాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగంను చూసే దేవుడిగా ఉన్నాడు. ఎందుకు దేవుడు దావీదుని ఎన్నుకున్నాడంటే ఆయన ఆరాధనకి ఆరాధన అంటే ఆయనకి ఇష్టం. నేను ఆ విధంగా ఆరాధిస్తున్నామా ఈ దినం? దావీదుని ఏం చేశాడండి? అరణ్యంలోంచి అంతఃపురంలోకి నిలబెట్టాడు. దానికి కావాల్సిన సామర్థ్యం ఇచ్చాడు. అందరు భయపడుతున్నారు. ఎవరిని చూసి? గొలియాతుని చూసి అందరూ భయపడుతున్నారు. కానీ దావీదుకి ఏంటో తెలుసా? నా దేవుడు నాకు సామర్థ్యం ఇస్తాడు, నేను నా సమస్యని జయించగలుగుతానని దావీదు యొక్క నమ్మకం. సింహమును చీల్చిన దావీదు ఏంటో తెలుసా? నా దేవుడు నాకు సామర్థ్యం ఇస్తాడు, నా దేవుడు నన్ను గెలిపిస్తాడు.
ఈ దినము దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే మన దేవుడు మనకు సామర్థ్యం ఇచ్చి గెలిపించే దేవుడిగా ఉన్నాడండి. ఇటువంటి భయంకరమైన సమయంలో కూడా ఒక మాట చెప్పాలంటే మనకున్న కష్టాల్లో, బాధల్లో, అనారోగ్యాల్లో, ఆర్థిక సమస్యల్లో కూడా మనం ధైర్యంగా నిలబడుతున్నామంటే, దేవుని బిడ్డలుగా మనం ధైర్యంగా నిలబడుతున్నామంటే ఈ లోకంలో కేవలము ఆయన మనకి సామర్థ్యాన్ని ఇచ్చి నిలబెడుతున్నాడండి. మన శక్తి, మన బలం కాదండి. బయట చాలామంది చూసుకున్నట్లయితే ఈ సమస్యలు భరించలేక ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు, ఎంతోమంది సూసైడ్ అని. కానీ మనం అన్ని పరిస్థితులను తట్టుకునే శక్తి మనకి ఇస్తున్నాడు, ఆయన సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. అందుని బట్టి దేవుని ఆరాధించాలి. ఎంతోమంది లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మొదటగా ఎందుకు ఆరాధించాలంటే ఆయన రక్షణ సువార్త మనకు అందింది. నువ్వు ధనవంతుడు అయితేనే, నువ్వు చదువుకుంటేనే, లేదంటే నువ్వు పెద్ద పెద్ద గొప్ప చదువులు చేస్తే, నువ్వు యజ్ఞాలు చేస్తేనే, నువ్వు అక్కడికి నడుచుకుంటూ వస్తేనే నీకు సువార్త చెప్తానని చెప్పలేదండి. ఆ సువార్త మన దగ్గరకు వచ్చింది, మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు రాజవంశంలో ఉంటే నీకు సువార్త, రక్షణ సువార్త అందిస్తానని చెప్పలేదండి. మన కొరకు వెతికి వచ్చి రక్షించిన దేవుడు. ఆ దేవుని మనం ఎంత ఆరాధిస్తున్నాం. అయ్యా నీ యొక్క రక్షణ సువార్త మా కుటుంబాలకు మాకు తెలియకపోతే మా బ్రతుకులు ఏమైపోయాయి ప్రభా. అయ్యా మాకు నిరీక్షణ లేదు కదా ప్రభా. అయ్యా ప్రభా నీ వార్త మాకు తెలియకపోతే ఈ లోకంలో ఒక నిరీక్షణ లేని వారుగా మేము బ్రతికే వాళ్ళం కదా ప్రభా. మమ్మల్ని రక్షించుకున్నందుకు నీకు వందనాలని ఈ దినం మనం ఆరాధించగలుగుతామా? రెండోది, మనకు స్వాతంత్రం. ఈ పాపపు కట్ల నుండి, బంధకాల నుండి స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. ఆయన మన భారం, మన బరువు ఆయన మోసి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన పోరాడి మనకు స్వాతంత్రాన్ని, ఉచితంగా స్వాతంత్రాన్ని ఇచ్చాడు, ఉచితంగా రక్షణ ఇచ్చాడు, ఉచితంగా ఆయన కృపనిచ్చాడు, ఉచితంగా పరలోకానికి మార్గాన్ని ఏర్పరిచిన దేవుడు. ఈ దినం దేవుని ఎలా ఆరాధిస్తున్నాం? మూడోది సామర్థ్యం. దేవుని బిడ్డలుగా మనం దేంట్లో ఓడిపోవడానికి ఇష్టం లేదు. ప్రతి సమయంలో ఆయన మనం నిలబెట్టే దేవుడు, మనం లేవనెత్తే దేవుడు. సామర్థ్యాన్ని, శక్తిని, బలమునిచ్చి, జ్ఞానమునిచ్చి దేవుడు మనం నిలబెట్టే దేవుడు. బైబిల్లో చాలామందిని చూసుకున్న ప్రవక్తలు వాళ్ళందరూ ఎవరికి జ్ఞానం లేదు. రాజులు ఎదురు నిలబడి రాజ ఆజ్ఞలు, శాసనములు మార్చారంటే ఆయన సామర్థ్యమే. ఈ దినం దేవుడు చేసిన వాగ్దానం, ఈ 3 వాక్యాలు, ఈ 3 మాటలు బట్టి, ప్రభువా నన్ను రక్షించి నాకు రక్షణ సువార్తనిచ్చావు, సరళమైన మార్గంలో నీ సువార్తనిచ్చినందుకు నీకు వందనాలు, మాకు స్వాతంత్రాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, మాకు సామర్థ్యం ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తున్నందుకు ప్రభువా మీకు వందనాలని దేవుణ్ణి ఆరాధిద్దామా? అందరూ కళ్ళు మూసుకుందాం. ఒకసారి ఆయన మేలును గుర్తెరిగి మనం దేవుణ్ణి ఆరాధిద్దామండి. పరిశుద్ధుడా 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 యేసయ్య ప్రభా తండ్రి, జీవం గల దేవా నీకే వందనాలు ప్రభా తండ్రి. నాయన యేసయ్య ప్రభా, ఇప్పటివరకు నాయన యేసయ్య ప్రభా ఈ యొక్క ఆరాధన వాక్యంతో మాతో మాట్లాడవు ప్రభా, మళ్ళీ ధైర్యపరిచావు ప్రభా తండ్రి నాయన. అయ్యా అందుని బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. అవును ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా, నీ యొక్క రక్షణ సువార్త, నీ యొక్క రక్షణ వార్త మాకు తెలియకపోతే మా జీవితం ఏమైపోయి ఉండేది ప్రభా తండ్రి. అయ్యా నీ వాక్కును పంపినాను, మమ్మల్ని రక్షించుకున్నావు ప్రభా. నీ వాక్కు ద్వారా మా జీవితాలు మార్చావు ప్రభా. నీ రక్షణ వార్త, నీ రక్షణ సువార్త ద్వారా మా మనోనేత్రాలు తెరవబడ్డాయి ప్రభా. అయ్యా ప్రభా పరలోకానికి మార్గాన్ని ఏర్పరిచావు ప్రభా. యేసయ్య అందరి బట్టి నీకు వందనాలు ప్రభా. అంతేకాదు నాన్న యేసయ్య ప్రభా, ఈ యొక్క ప్రభా తండ్రి నన్ను సాతానుకు దాస్యం అనే కాడి కింద మేము ఉన్నప్పుడు ప్రభా తండ్రి, అయ్యా బంధకాలతో మేము ఉన్నప్పుడు నాయన యేసయ్య ప్రభా, ఆ బంధకాలను విడిపించిన ఆయన మాకు స్వాతంత్రం ఇచ్చిన దేవుడు నాన్న, మమ్మల్ని స్వతంత్రులుగా చేసిన దేవుడు నాన్న యేసయ్య ప్రభా. అబ్బా తండ్రి నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రభా తండ్రి మాకు ఇచ్చావు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా అవును ప్రభా తండ్రి నాయన,
ఈ లోకంలో ప్రభా తండ్రి నీ బిడ్డలుగా ప్రభా తండ్రి మాకు సామర్థ్యమును శక్తిని ఇచ్చు ప్రభా, మమ్మల్ని బలపరిచి ప్రభా తండ్రి నాయన మాకు ఇస్తున్న ప్రభా గొప్ప విజయాలను బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి. సాతాన్ని ఓడించడానికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళడానికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. గొప్ప కార్యాలు ప్రభా, శూర కార్యాలు ప్రభా తండ్రి మా పట్ల నువ్వు చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. యేసయ్య దేవా, నువ్వు నమ్మదగిన దేవుడు నాయన. యేసయ్య ప్రభా తండ్రి నాయన, ఇంత చేసిన నీకు నాయన నేనేమి ఇచ్చినా రుణగ్రస్తున్నాను ప్రభా. ఈ యొక్క చిన్ని స్తుతి ఆరాధన నీ రక్షణ పాత్రను చేత పట్టుకుని నీ పాదాల చెంత జిహ్వాఫలంగా అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభును మన ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం ప్రభు మనకి ఇచ్చిన విధానం బట్టి ప్రభు స్తోత్రాలు. ఈ సమయంలో మన గృహాలను లేచి నిలబడదాం. లేచి నిలబడి మన హృదయాలను సిద్ధపరచుకొని ప్రైజ్ అండ్ వర్షిప్ 2 పాటలు పాడి ప్రభువాన్ని స్తుతించి ఘనపరిచి కొనియాడదాం. సీయోను మొదటి కీర్తన నుండి 122వ పాట పావన మా ప్రభువా నీ రక్షణ స్తోత్రం అనే పాట పాడదాం.
మొదటి గీతం నుండి 449 పాట. నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్యా అనే పాట పాడదాం. పరిశుద్ధ నామములకు మహిమ కలుగుగాక. ప్రియమైన సీయోలు సంఘస్థులారా, ఈ సాయంకాల సమయంలో ఈ 4వ ఆరాధనలో ఇంతవరకు ప్రభు తన కృపను గ్రహించారు. పాటల ద్వారా ప్రభుని స్తుతించి గణపరిచి కొనియాటకును ఆత్మ సత్యంతో ఆయన ఆరాధించే
గొప్ప భాగ్యం ప్రభు మనకి ఇచ్చిన విధానం బట్టి ప్రభుకు మహిమ కలిగిన గాక. దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం అందరు కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముని అందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొని విస్తరించుచుండెను. ప్రార్థన చేసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, వ్యాపారమైన ప్రేమకయ్య వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా 3 ఆరాధన మీ నామహిమాధమే జరిగించారు. ఈ సాయంకాల సమయంలో ఈ 4వ ఆరాధన ఇంతవరకు మీ కృపల జ్ఞాపకం తెచ్చుకున్నారు. వాక్యం చుట్టూ చేరి ఉన్నాం. వాక్యమైన మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సంధించి బలపరిచి సహాయం చేయండి దేవా. మా ప్రాణమును తెప్పరలచి ప్రభువా సహాయం దయచేయండి. వాక్యమైన దేవుడు, జీవాహారమైన దేవుడు నాయన, జుంటి తేనె దారుల కంటే మధురమైన నీ పరలోకు మన్నాను మాకు విరిచి వడ్డించండి. అంధకార శక్తులు మీరు లయపరచండి. మాకు వినే చెవిని గ్రహించే హృదయమును అర్థం చేసుకునే మనసును అనుసరించే జీవితాలు మాకు దయచండి. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభువారి దీవెనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఆదిమ సంఘము, ప్రస్తుత సంఘం అనేది మన అంశం మీద మనం ముందుకు కొనసాగుదాం. మన యొక్క అంశము పేరు ఆదిమ సంఘం. ఈ యొక్క 31వ వచనంలో ఆనాడు మొదటి శతాబ్దములో ఆదిమ సంఘం ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. అలాగే ఇప్పటి సంఘం ఎలా ఉంది, ఆదిమ సంఘం అలాగే ప్రస్తుత ఈ కడవరి కాలపు సంఘం అనే అంశం మీద మనం ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుదాం. సంఘము ఎప్పుడు బాగా వృద్ధి పొందుతుంది, విస్తరిస్తుంది అంటే శ్రమల ద్వారా సంఘం బాగా విస్తరిస్తుంది. సో ఆదిమ సంఘానికి చాలా శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలలో చెదిరిపోయారు కానీ శ్రమలో వచ్చినవి కానీ పరిశుద్ధ లేఖనాలు చక్కగా ప్రభు రాయించాడు. యూదయ, గలిలయ, సమరయ దేశములి అందంతట సంఘము క్షమాభివృద్ధి పొందుచున్నది. చాలా మందిని చంపారు, చాలా మందిని హింసించారు కదా, మీరు సహవాసముగా కూడుకోకూడదని చెప్పారు, చిత్రహింసలు పెట్టారు, చాలా శ్రమలు వచ్చినాయి. కానీ సంఘం ఎప్పుడు వృద్ధి పొందుతుంది అంటే, ఎప్పుడు విస్తరిస్తుంది అంటే శ్రమల గుండా వెళ్ళినప్పుడే, శ్రమలను ఎదుర్కొన్నప్పుడే, శ్రమను అనుభవిస్తున్నప్పుడే సంఘం అనేది ఏమవుతుంది, వృద్ధి పొందిస్తుంది. ఆ రోజున ఆదిమ సంఘం ఆ విధంగా వృద్ధి పొందింది. దీంట్లో మొదటి పాయింట్ మనం ఆలోచించేద్దాం. సంఘం అప్పుడు అక్కడ ఏమవుతుందంటే క్షేమాభివృద్ధి నొందుచుంది. మొదటి పాయింట్ క్షేమాభివృద్ధి నొందుచున్నది. క్షేమాభివృద్ధి అనేది ఫుట్ నోట్ లో 1 పాయింట్ ఇస్తుంది, కట్టబడుచున్నది. క్షేమాభివృద్ధి అంటే ఏమిటంటే కట్టబడుచుంది. సంఘం ఏమవుతుంది, కట్టబడుచుంది. ఎలా కట్టబడుతుంది, క్రీస్తు అనే బండ పైన సంఘం ఏమవుతుంది, కట్టబడతా ఉంది. క్రీస్తు ఆ పునాది. అందుకని పేతురు గారు చక్కగా ఆయన వాక్యంలో చక్కగా రాశారు. ఆయన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే అద్భుతమైన మాటలు అక్కడ పేతురు గారు మనకు రాసినట్టుగా మనకి ఇక్కడ చదువుతున్నాను, గమనించేద్దాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములో ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధంగా మందిరంగా కట్టబడుచున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడింది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వసించువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు అన్నమాట, మనము సజీవమైన రాళ్ల వలె ఉండి ఎలా ఏమవుతుందంట, ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మందిరంగా మనం కట్టబడుచున్నాం. అంటే పునాది యేసుక్రీస్తు, గోడలు మనం అని చక్కగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఒక ప్రవచనం మనకు కనిపిస్తుంది. ఇది ఎక్కడి ప్రవచనం అంటే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న ప్రవచనాన్ని ఇక్కడ ఆయన గుర్తుకు తీస్తా ఉన్నాడు. 16వ వచనం, యెషయా 26:16. ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాత్రి వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించేవాడు కలవరపడడు. ఆలోచించేద్దాం. మనం ఆనాడు ఆదిమ సంఘము కట్టబడుతుంది, క్షమాభివృద్ధి పొందుతుంది.
ఎలా క్షేమాభివృద్ధి పొందుతుందంటే క్రీస్తు అనే పునాది మీద కట్టబడి క్షేమాభివృద్ధి పొందుతుంది. పేతురు గారు రాస్తున్నారు, ఆ పునాది ఎవరంటే క్రీస్తు. ఇక్కడ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ ప్రవచనాన్ని చెబుతున్నారు. ఆ పునాదిగా వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు అనే రాతిని ఏం చేశారన్నా, ఆ రాయి పునాది రాయి, దాన్ని వేసిన వాడును నేనే అంటున్నాడు. అయితే ఆ రాయికి ఏం చేయబడిందండి, అది పరిశోధింపబడిన రాయి. యేసుక్రీస్తు ప్రభు వారి పునాదిగా ఉంటున్నారు. ఆ పునాది మీద మనం కట్టబడుతున్నాం. మనం కట్టబడే ఆ రాయి అది పరిశోధింపబడిన రాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని పరిశోధించాడు దేవుడు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని లోకమునకు పంపించినప్పుడు ఆయనను పరిశోధించడం అంటే శోధనని ఎదుర్కొన్నాడు. పరిశోధనలు అన్ని ఎదుర్కొని ఆ పరిశోధనలకు ఆయన నిలిచాడు. ఈ రోజున ఆయన పైన కట్టబడుచున్న మనము కూడా ఏం చేయాలి, పరిశోధించబడుతూ ఉండాలి. అబ్రహాము గారిని దేవుడు పరిశోధించాడు. ఇలాగ భక్తులైన వారందరిని కూడా దేవుడు ఏం చేశాడు, పరిశోధించాడు. అబ్రహాముని ఎలా పరిశోధించాడు, తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పి దేవుడు అబ్రహామును కోరతాడు. ఆదికాండం 22వ అట్లనగా దేవుడు అబ్రహామును పరిశోధించాను. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద 33 సంవత్సరాలు ఆయన జీవించారు. ఈ 33.5 సంవత్సరాల్లో కూడా ఆయన ఎన్నో పరిశోధనలు ఆయన ఎదుర్కొన్నాడు. ఈ రోజున కట్టబడుతున్నాం, ఒక సంఘముగా ఆయనలో కట్టబడుతున్నామంటే ఆనాడు ఆదిమ సంఘము కూడా ఎన్నో పరిశోధనలు ఎదుర్కొన్నారు వారు. ఈ రోజున మనం కూడా ఎన్నో పరిశోధనలు, శోధనలు, శ్రమలు ఎదుర్కోవాలి. అన్నిటికీ నిలిచినప్పుడు పునాది అని క్రీస్తు పైన మనం ఏమవుతాం, కట్టబడతాం. తర్వాత అమూల్యమైన తలరాయి, కార్నర్ స్టోన్ అనేది చాలా విలువైన రాయి కదా. పునాది, సెంటర్ పిల్లర్ అంటారు కదా, అమూల్యమైన రాయి. ఇక్కడ ఏమంటే అమూల్యమైన తలరాయి, మూలరాయి. యేసు ప్రభు వారు అమూల్యమైన మూలరాతిగా ఉంటున్నారు. ఈ రోజున మనల్ని, ఎన్నికలైన మనల్ని, నిష్ప్రయోజనమైన మనల్ని, పురుగు వంటి వారమైన మనల్ని, ఆవిరితో సమానమైన మనల్ని, నీటి బుడగతో సమానమైన మనల్ని దేవుడు అమూల్యమైన వారిగా చేసుకున్నాడు. ఆయన అమూల్యమైన వారిగా మనల్ని చేసుకున్నారు. బహు స్థిరమైన పునాది అయిన మూలరాతి, బహు స్థిరమైన రాయి ఎవరంటే యేసు ప్రభువారు. ఈ రోజున ఆయన పైన కట్టబడుతున్న మనము కూడా ఎలా ఉండాలంట, బహు స్థిరముగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కట్టబడుట అనే మాటకి మనం ఆలోచన చేస్తే, పునాదులు తీశారు, పునాదుల రాళ్ళు ఇటుకలు వేయరు. అంటే సామాన్యంగా చాలా బలమైన రాళ్ళు వేస్తారు. పునాది యేసు ప్రభుని చూసాం. యేసు ప్రభుని పునాది మీద మనం కట్టబడుతున్నాం. సరే, కట్టబడటానికి ఇటుకలు వాడతారు. ఆ ఇటుకలను తయారు చేసే విధానం మనం గమనించేస్తే, ఒక మట్టిని, దాని ఇటుకలకి ఏ మట్టి బాగుంటుందో ఆ మట్టిని తీసుకుంటారు, దాన్ని బాగా మెత్తగా పిసుకుతారు. పిసికేటప్పుడు ఆ ఇటుకల్లో పిసికేటప్పుడు ఆ మట్టిలో ఏం చిన్న చిన్న రాళ్ళు గట్టి ఏమి లేకుండా జాగ్రత్త పడి దీన్ని ఏం చేస్తారంటే, ఆ ఇటుకలు బ్రిక్స్ అచ్చులు ఉంటాయి, అచ్చుల్లో వేసి ఏం చేస్తారు, ఇటుకలుగా వాటిని అచ్చులు పోస్తారు. అవి రోజు కొన్ని రోజులు ఎండలో ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత ఆ ఇటుకలు, ఆ పచ్చి బ్రిక్స్ అన్ని కూడా తీసి ఏం చేస్తారండి, ఒక కుప్పలాగా వేస్తారు. ఒక ఇటుకల ఆవు అంటారు. కుప్పలా వేసిన తర్వాత వాటిని కొన్ని రోజుల పాటు ఆ మంట వేసి కాలుస్తారు. అప్పటి వరకు నల్లగా ఉన్న ఇటుక కాలిన తర్వాత అది ఎర్రగా మారుతారు. ఆ ఎర్రగా కాలిన ఇటుకల్ని ఏం చేస్తారండి, కట్టడానికి వాడతారు. అది వాడే ముందు మేస్త్రి ఏం చేస్తాడంటే, చాలా మంది వాటిని తడిపి ఏం చేస్తారు, గోడ పైన కడతారు. ఆ విధంగా ఇన్ని విధములుగా ఆ ఇటుక చేయబడి గోడలో కట్టబడుతుంది. అయితే ఈ రోజున మన జీవితాల్లో ఆ ఇటుకలు ఎవరమంటే మనమే. దేవుడు శిల్పికారిగా ఉండి ఏం చేస్తాడంటే, శిల్పరి అయి ఆయన ఒక మట్టి తీసుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. అచ్చు పోసాడు. ఏమొచ్చేది, కుమారునికి స్వరూప్యమని అచ్చు మనల్ని పోసాడు. నిరాకారంగా ఉన్న మట్టిని ఆ అచ్చులో పోసేటప్పటికి ఒక ఆకారం వస్తుంది. ఈ ఆకారాన్ని ఎండలో పెట్టాడు. ఈ రోజున యేసు ప్రభు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన కుమారునికి స్వరూప్యులు మనల్ని ఏం చేస్తాడు, ఆయన తీర్చిదిద్దుతున్నాడు. ఎండలో పెట్టడం అంటే ఆ మెత్తకున్న ఇటుక ఏమో గట్టిగా మారుతుంది ఎండకి. అలాగే మనలో కూడా ఎండ అనే శ్రమలకు, ఎండ అనే శోధనలకు, ఎండ అనే పరీక్షలు కొన్ని రోజులు మనల్ని అలా పెడతాడు. ఆ తర్వాత ఇటుకను తీసి ఏం చేస్తారు, ఎలా కాల్చారో మనలో కూడా వాక్యములో కాలుస్తాడు. ఏ విశ్వాసి అయితే, ఏ పరిశుద్ధుడైతే, ఏ దేవుని బిడ్డ అయితే వాక్యములో కాల్చబడతాడో ఆ వ్యక్తి ఎలా మారుతాడు, రూపాంతరం చెందుతాడు.
పరిపక్వత చెందుతాడు. నల్లగా ఉన్న ఇటుక కాలిన తర్వాత అది ఎరుపు రంగులోకి మారుతాడు. అలాగే మన జీవితంలో కూడా నలుపు దేని గుర్తు? లోకత్వాన్ని గుర్తు. ఎరుపు దేని గుర్తు? యేసు ప్రభు రక్తాన్ని గుర్తు. యేసు ప్రభుకి పోలికలోకి మారటమే కాకుండా ఏమవుతాం? మనం కాల్చబడటం ద్వారా స్వారూప్యంలోకి మనం వస్తాం. అనగా యేసు క్రీస్తు ప్రేమక్క కృపను సమృద్ధిగా పొందుకొని, ఆయన శక్తిని పొందుకొని, ఆయన బలం పొందుకొని మనం ఉంటాం. అప్పుడు మనలా కట్టె ముందు ఏం చేస్తాం? నానబెడతారు. వాక్యమనే నీటిలో మనల్ని నానబెడుతున్నాడు దేవుడు. వాక్యమనే నీటిలో మనల్ని నానబెట్టిన తర్వాత అప్పుడు గోడ పైన కడుతున్నాడు దేవుడు. గోడ పైన దేవుడు అనగా ఇంటిని కడుతున్నాడు. ఇంటిని కట్టాడు. ఆలోచించాడు, ఆ ఇటుకలు మనమే. కట్టేటప్పుడు నిర్మాణకుడైన ప్రభు ఏం చేస్తాడు? కొన్నిసార్లు మన ఇంటిలోకి వెళ్ళేటప్పుడు ప్రాముఖ్యంగా ఫ్రంట్ వైపు ఉన్న ఇంటిని బాగా చాలా వెలివేషన్ చాలా బాగుంది, గుమ్మాలు చాలా బాగున్నాయి, గోడలు బాగా కట్టారని ఫ్రంట్ అంటే ముందు ప్రదేశం బాగా మెచ్చుకుంటుంటాం. వెనక ప్రదేశాన్ని అంత ఎక్కువగా మెచ్చుకోరు. మనల్ని దేవుడు కట్టేటప్పుడు ఒకవేళ ముందు వరుసలోనే పెట్టొచ్చు, మూలనైనా పెట్టొచ్చు, ఎక్కడో వెనకైనా పెట్టొచ్చు, ఆయన ఇష్టం. అందుకని పేతురు గారు ఏమో రాస్తా ఉంటారంటే, పేతురు గారు అసలు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులు ఏంటండి, మనం కాల్చబడిన మనం ఆయనకి సరెండర్ అయిపోవాలి. నాయన నన్ను నీ చేతిలో తీసుకున్నారు, ఎక్కడ కడతారో ఆ గోడలో పెట్టండి ప్రభా, అది నీ ఇష్టం ప్రభా అని ఒప్పుకున్నట్లయితే ఆయన ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణం చేస్తాడు. దావీదు అని ఇటుకని తీసుకున్నాడు. దావీదు అని ఇటుకని తీసుకుని కట్టేటప్పుడు దావీదు ఎక్కడ కడసారి వాడుగా అంటే ఏంటి? ఎక్కడో మూల ప్రదేశంలో కట్టబడ్డాడు దావీదు. కానీ ఒకానొక రోజున దావీదు కట్టబడిన ఆ గోడనే దేవుడు ఏం చేశాడంటే మెయిన్ ఎంట్రన్స్ గోడగా చేసేసాడు. చెప్పింది అర్థమవుతుందండి. దావీదని ఇటుకని తీసుకుని ఎక్కడో మూలను పెట్టాడు. చూసేవారందరికీ కడసారి వాడిగా, చూసేవారందరికీ ఎన్నిక లేని వాడిగా, చూసేవారందరికీ గొర్రెల కాపరిగా, చూసేవారందరికీ ఎక్కడో అని అపహాస్యంగా ఎక్కడో మూలనున్నాడండి. ఒకానొక దినం వచ్చింది, ఏమైంది తెలుసా? ఈ మెయిన్ డోర్ ఇక్కడ మూసేసాడు దేవుడు. మెయిన్ డోర్ ఎక్కడ పెట్టాడు తెలుసా? దావీదు ఏ గోడ మీద అయితే కట్టబడ్డాడో ఆ గోడల దేవుడు ఏం చేశాడు? ప్రధాన ముఖ ద్వారంగా చేశాడు. అనగా దావీదుని హెచ్చించాడు. యోసేపు కూడా అలాగే ఏమయ్యాడు? అక్కడ బానిసగా కడసారి ఎక్కడో చివర బానిసగా దేవుడు అక్కడ యోసేపుని పెడుతున్నాడు. ఆ లైన్ లో ఆ వరుసలో పెడుతున్నాడు. ప్రభు ఇక్కడ పెట్టేవాడిని అనుకోలేదు. ఒకానొక దినమందు యోసేపుని ఏ గోడ మీద అయితే పెట్టాడో ఆ చివరి గోడే ఎన్నికలైన గోడ, బానిస ఈ కుర్రవాడు అని ఏ యోసేపు అయితే అనబడ్డాడో అదే గోడని దేవుడు ఏం చేశాడు? మెయిన్ ఎంట్రన్స్ వాల్గా చేసేసాడు. నేను చెప్పింది అర్థమై ఉంటుంది. ఈ రోజుల్లో మన జీవితాలు కూడా ఇలా చెప్పుకుంటూ వెళ్తే దానియేలు చెరలోకి వెళ్ళాడు, దానియేలుని కట్టాడు. అతని మెయిన్ డోర్ అనగా దావీదు రాజు అయ్యాడు. తర్వాత యోసేపు మంత్రి అయ్యాడు, దానియేలు మంత్రి అయ్యాడు. ఎస్తేరు బానిసగా ఉంది. ఆ బానిస అంటే వాళ్ళందరూ చెరలోకి వచ్చారు కాబట్టి ఎస్తేరుని కట్టబడుతున్న విధానం చూస్తే ఆమె దగ్గర మళ్ళా దేవుడి 127 సంస్థానాలకు ఆమె రాణిగా మారింది. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే భక్తులైన జీవితాల్లో ఒకవేళ మనం అనుకోవచ్చు, నేను తగ్గించబడుతున్నానే, నేను కించపరచబడుతున్నానే, నేను అవమానపరచబడుతున్నానే, నాకేంటి అవమానాలు, నాకేంటి బాధలు, నాకేంటి కష్టాలు ఎన్నాలని అనుకుంటున్నావు. దేవుడు నిన్ను ఆ లైన్లో నిన్ను కడుతూ ఉన్నాడు. కానీ ఒకానొక దినం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడైతే నిన్ను కడసారి వారు, ఎన్నికలైన వారు, వీరు తృణీకరించబడిన వారు, వీడికి వాల్యూ లేదు, వీడు యూజ్లెస్ ఫీల్, వీడు వేస్ట్ ఫీల్ అన్నట్టు లోకం ఎన్నో అని ఉండొచ్చు. కానీ అదే గోడని దేవుడు మెయిన్ డోర్ గా పెడతాడు. దావీదు జీవితంలో, యోసేపు జీవితంలో, దానియేలు జీవితంలో, ఎస్తేరు జీవితంలో, వీళ్ళందరి జీవితంలో అలాంటివి ఎదుర్కొన్నారని ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది యొక్క భక్తుల జీవితాల్లో అంత అద్భుతమైనటువంటి అనుభూతిని వారు ఎదుర్కొన్నారు. ప్రియమైన సంఘమా, ఏ విధంగా మనం ఉంటా ఉన్నామనేది ప్రశ్న వేసుకోవాలి. సంఘము క్షేమాభివృద్ధి నొందుచుంది. సంఘము కట్టబడుతూ ఉంది. దినదినము కట్టబడుతూ ఉంది. ఈ రోజున మనం ఎలా కట్టబడుతున్నాము? వాక్యములో కట్టబడాలి, దేవుని ప్రేమలో కట్టబడాలి, సహవాసములో కట్టబడాలి, అపోస్తుల బోధయందు కట్టబడాలి, రొట్టె విరుచుడు యందు ప్రార్థన చేయడం ఎడతెక్కన్నారంటే వారి 4 లంగర్లు చేత పట్టుకుని వారు ఏం చేస్తారు? అపోస్తులకు 2:42 రాయబడిన రీతిగా వారు కట్టబడుతూ క్షమాభివృద్ధి పొందుచున్నారు. సంఘము క్షమాభివృద్ధి నొందుచున్నది అని బైబిల్ ఇక్కడ సెలవిస్తాం. ఈరోజు మనం ఎలా ఉన్నాం? దీనిలో కట్టబడుతున్నాం. ఏ విధమైన శ్రమలో గుండా వెళ్తున్నప్పటికీ
అనారోగ్యం గుండా వెళుతున్నప్పటికీ, బలహీనతల గుండా వెళ్తున్నప్పటికీ ఓడిపోయేవారం కాదు. ఆయన జయశాలి యేసు ప్రభువారు. నేను లోకమును జయించాను, మీరు లోకమును జయిస్తారు. లోకమును జయించిన విజయము విశ్వాసమే అని ప్రభు చెబుతుంది. విశ్వాసముతో మనం ఏమాలంట ముందుకు కొనసాగలనే దేవుని వాక్యం మనందరికి సెలవిస్తా ఉంది. రెండవ పాయింట్ మనం ఆలోచన చేస్తే, క్షమాభివృద్ధి సమాధానము కలిగి ఉండెను. సంఘములు ఏముందంటండి? సమాధానము కలిగి ఉంది. అంటే సంఘము శ్రమల గుండా వెళ్ళింది. చూసే లోకానికి ఎలా ఉందంటే, వీరు ఎన్ని చిత్రహింసలు పెట్టబడుతున్నారు, ఎన్ని కష్టాలు పాలవుతున్నారు, వీరు ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి పాపం వెళ్ళిపోతున్నారే అన్నట్టుగా వారు అంత ఉపదనెదుకంటే లోకానికి కనిపిస్తుంది. కానీ వారి హృదయములలో మాత్రం, ఆ సంఘములో మాత్రం ఏముందంట? సమాధానం కలిగి ఉంది. అది క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం అంటే ఏంటంటే, చూసే లోకంలో ఉన్న ప్రజలకి, చూసే ఎదుటి వ్యక్తులకి వీరికి ఇన్ని కష్టాలు ఎలా తట్టుకుంటున్నారు, ఎలా వెళ్ళగలుగుతున్నారు, ఎప్పుడు చూసిన వీరికి బాధలేనా, ఎప్పుడు చూసిన వీరికి అనారోగ్యమైనా, ఎప్పుడు చూసిన వీరికి కన్నీళ్ళైనా, ఎప్పుడు వీరికి కష్టాలైనా అనుకుంటారు లోకము. కానీ విశ్వాసముతో కట్టబడుతున్న విశ్వాసకి ఎలా ఉంటుందంటే హృదయంలో సమాధానం. అందుకని మనకు తెలుసు కదా, లూకాసు సువార్త 2:14 ఏముంటది ఇక్కడ? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇల్లంతా పూర్తి అయిపోయిందండి, ఇల్లు కట్టబడింది, గృహప్రవేశమైంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు భద్రంగా ఉందనుకోండి, ఇంట్లో నివసించే వారికి ఎలా ఉంటది? సురక్షితంగా ఉంటుంది. సమాధానం కలిగి ఉండటం అంటే మనం ఎక్కడ కట్టబడ్డాం? పునాది బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. క్రీస్తు అనే బండ అనే పునాది మీద మనం కట్టబడ్డాం కాబట్టి మనకి ఏమాత్రం భయం అవసరం లేదు, మనకి ఏమాత్రం టెన్షన్ అవసరం లేదు, మనకి ఏమాత్రం కూడా చింత. అందుకనే యెషయా గ్రంథం 28:16 ఏం చెబుతుందంటే చివరి భాగంలో, విశ్వసించువాడు కలవరపడడు. ఆయన పునాది మీద కట్టబడుతున్న మనకి ఏముంటుందండి? సమాధానము మనల్ని ఏలుతుందండి. సమాధానం మనం మీద ప్రభుత్వం. ఎందుకని? యేసు ప్రభువుని విశ్వాసం ఉంచాము కాబట్టి. రెండవ మాటలో మనం ఏం కలిగి ఉంటాం? సమాధానం. అంటే కలవరపడడు. అంటే ఏం కలిగి ఉంటాడు? సమాధానం కలిగి ఉంటాడు. ఆ ఇంటిని ఎవరు పరిపాలిస్తున్నారు? షాలేము రాజు పరిపాలిస్తున్నారు. మనం కట్టబడుతున్న ఇల్లు, కట్టబడుతున్న సంఘానికి ఎవరు రాజు అండి? షాలేము రాజు. అందుకని యెషయా గ్రంథం 9:6 యేసు ప్రభు అనే పేరులో 4వ పేరు చూస్తే సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరంట. సమాధానకర్తయగు అధిపతి. ఈ రోజున మనల్ని పరిపాలించేది ఎవరంటే షాలేము రాజు. ఈ షాలేము రాజు మన జీవితంలో మనకి ఏమిస్తాడంటే సమాధానం ఇస్తాడండి. ఎన్ని కష్టాల్లో గుండా వెళ్తున్న హృదయంలో ఏమిస్తాడంట? పీస్, సమాధానం, శాంతిని, నెమ్మదిని మనకి ఇస్తాడు. అందుకని అపోస్తలుల కార్యాల 12వ అధ్యాయం కొన్ని మాటలు మనం అక్కడ ఆలోచన చేసినట్లయితే, పేతురు గారిని చెరసాలలో వేస్తారు. చూద్దాం. 12వ అధ్యాయం 4వ అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగని పింబట ప్రజల యొద్దకు అతని తేవలను ఉద్దేశించి అతనికి కావలేనుటకు 4 చతుష్టమైన సైనికులను అతనికి అప్పగించాను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. ఇక్కడ అంత అద్భుతంగా ఉండదండి సందర్భం. అంతకు ముందే పెద్ద యాకోబుని కటకంతో హేరోదు చంపించేశాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని చెప్పి పేతురును కూడా చెరసాలలో వేసేస్తాడు. ఈ రాత్రి చెరసాలలో భద్రంగా పెట్టి 16 మంది సైనికులు పెడతారు. లోపల బయట కాపలా ఉంటారు. ఫుల్ సెక్యూరిటీ. ఇటుపక్క సైనికులు పేతురు గారిని సంఖ్యలతో బంధించేశారు. రేపు మరుసటి రోజున ప్రజలకు చూపించాలి, చంపించారు. ఇది హేరోదు ఇశ్రాయేల్ ప్రజలకు ఇష్టమని చెప్పి, యూదులకు ఇష్టమని చెప్పి ఇలా చేస్తున్నాడు. ఆ రాత్రి ఏమైందంటే పేతురు గారు ఏం చేస్తున్నారంట?
అంత సెక్యూరిటీ ఉంది. రేపటి రోజున తన ప్రాణం పోద్దో కూడా చెప్పలేం. అన్ని సంఖ్యలతో బంధించబడ్డాడు. శుభ్రంగా డీప్ స్లీప్ లో నిద్రపోతున్నాడు. చక్కగా విశ్రాంతి నిబ్బరము కలిగి నిద్రపోతున్నాడండి. ఆలోచించేద్దాం. ఏ వ్యక్తి అయినా రేపటి రోజున నీకు ఉరిశిక్ష ఉంది అనేటప్పటికీ ఆ ముందు రోజు అండి మనకి ఆ వ్యక్తికి నిద్ర పడుతుందా? నిద్రపడు. చాలా కలవరంతో ఉంటాడు, చాలా భయభీతితో ఉంటాడు. కానీ ఇక్కడ పేతురు గారు ఏం చేస్తున్నారంటే, తన హృదయంలో సమాధానం ఏరుచుంది కాబట్టి నన్ను హేరోదు చంపినా పర్వాలేదు, పరలోకంకి వెళ్ళిపోతాను, కానీ ఈ హేరోదు చేతిలోంచి దేవుడు నన్ను విడిపిస్తాడు. ఈ సంఖ్యల్లో నన్ను ఏమి చేయలేవు, ఈ సైనికులు నన్ను ఏమి చేయరు. ఈ 16 మంది కాదు కదా, ఎంతమంది సైనికులు నన్ను బంధించినా విడిపించే దేవుడు నాకు ఉన్నాడు. ఆనాడు సింహాల బోన్లో ఉన్న దానియేలునే విడిపించాడు. చెరలో ఉన్న మా ప్రజల్ని విడిపించాడు. బానిసత్వం నుంచి మా ఇశ్రాయేలు ప్రజలను, మా పూర్వీకులను విడిపించాడు. అనేకులు విడిపించిన దేవుడు నన్ను విడిపిస్తాడు. విడిపించకపోయినా నేను కన్ను మోస్తే పరలోకానికి వెళ్తానని చెప్పి నిరీక్షణతో ఈ పేతురు గారు ఏం చేస్తారండి, సమాధానం కలిగి ఉన్నాడు. కాబట్టి ఎంతో నెమ్మది కలిగి ఆ చెరసాలలో ప్రభు వైపు చూస్తూ హాయిగా నిద్రపోతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో అంత నెమ్మది మనకుందా? అంత సమాధానం మనం కలిగి ఉన్నామో ప్రశ్న వేసుకుందాం. ఒకసారి అమెరికా దేశంలో ఒక సంఘటన జరిగింది. ఒక గజ దొంగ ఒక అతను దొరికాడు. చాలా శిక్షలు అతని మీద ఉన్నాయి. అతను దొరికాడు. అతనికి ఏం చెప్పారంటే, నీకు ఉరి శిక్ష, మరణదండన అలాంటి ఏమీ చేయము, కానీ ఒక బ్లాక్ కోబ్రా, నల్ల త్రాసిపోతుందని కనిపిస్తున్నారు అబ్బాయి, అదే నీ శిక్ష అని చెప్పారు. సరే, వాడిని కట్టేశారు. ముఖానికి కనపడకుండా ముసుకేశారు. ఒక 2 పిన్నీసులు తీసుకొని వాడిని అలాగా ఒకే చోట అలా గుచ్చారు. అంతే. గుచ్చేటప్పటికి అలాగలాగా ఒక్క అరగంటకి వాడు చచ్చిపోయాడు. తన బాడీని అంతటిని కూడా వారు పోస్ట్ మార్టం చేసేటప్పుడు అంత పరిశోధన చేశారు. వీడికి చనిపోవడానికి కారణం ఏంటి? వీడిని మనం త్రాసిపోవడంతో కనిపించలేదు, కేవలం ఈ సేఫ్టీ ఫినిషర్తో గుచ్చితే ఎందుకు చచ్చిపోవడం చూస్తే వాళ్ళు ఏం తేల్చారు తెలుసా? భయము. వాడు పాము కరవలేదు, ఏమో ముందు వారికి చెప్పేశారు, పాముతో నేను కరిపిస్తామని చెప్పారు. వాడు పిన్నీసు గుచ్చుకున్నా ఏమనుకో, పామేనని కరిచేసింది అనుకున్నాడు. ఆ టెన్షన్కి ఏమైపోయింది తెలుసా? వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రపంచంలో ప్రస్తుతం కరోనాతో చనిపోయి జన్మ కంటే కూడా భయముతో చనిపోయే జనం ఎక్కువ అండి. చిత్రపురి కాలనీలో ఒక ఇంటికి 4 కరోనా వచ్చింది. కరోనా వచ్చిందని తెలిసింది, ఆ 4 బాగున్నారు. ఆ ఇంటి ఆపోజిట్ వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు భయముతో. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వక్తలు అనేకలు ఏం చెబుతున్నారంటే, వ్యాధితో కంటే కూడా భయముతో ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి చనిపోతున్నారని చెప్పారు. సో ఈ రోజు నేను మాటలు వింటున్నా నేను ఆదిమ సంఘంలో నాయకుడు ఉన్న పేతురు గారిని బట్టి, ఆదిమ సంఘం బట్టి మనం ఏమి నేర్చుకోవాలంటే, ఇంత నిబ్బరము మనం నేర్చుకోవాలి. నువ్వు కన్నీళ్లు గుండా వెళ్ళవచ్చు, కష్టాల గుండా వెళ్ళవు, నీ నిలువల్ల అనారోగ్యం ఉండవచ్చు. నిబ్బరము కలిగి ఉంటే సకల రోగాలను జయించగలుగుతావు. ప్రభు మీద ఆధారపడి విశ్వసించి ఆయన వైపు చూస్తే సకల సమస్యలు మనం జయించగలుగుతాం. కొండలతో ఆయన వైపు చూస్తూ ప్రభు ఇచ్చే బలాన్ని పొందుకొని దృఢ నిశ్చయిత విశ్వాసంతో ఆ ప్రభు వైపు చూస్తే లోకాన్ని మనం జయించగలుగుతాం. అలాంటి విశ్వాసం లేకపోతే, అలాంటి నిబ్బరం మన జీవితంలో లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తారు. కానీ ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, పేతురు గారు ఆ చెరసాలలో ఉన్నప్పుడు దూత వచ్చి ఆ పేతురు గారిని లేపినప్పుడు నడుము కట్టుకుని చక్కగా చెప్పులు తోడుకుని బయలుదేరి వాటంతటవే చెరసాలను తెరుచుకుంటుంటాయి. ఎక్కడికి మేడగదిలో ఉన్నటువంటి జాన్ మార్క్ ఇంటికి వారు వెళ్తూ ఉంటారు, వెళ్ళిపోతారు. విశ్వాసంతో నిబ్బరం కలిగి ఉన్నాడు. అతనిలో సిద్ధపాటు లేకపోతే, అతనిలో సమాధానం లేకపోతే దూత ఎందుకు విడిపిస్తుంది? చాలా మంది ఏమనుకుంటారంటే, శుభ్రంగా నిద్రపోతాడు అంటారు. కాదండి, నిబ్బరం. దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బట్టి ఏమి నేర్పిస్తున్నాడంటే, మీకు ఎన్ని సంఖ్యలతో బంధించబడినా, ఎంతమంది చెరసాలలో మీకు కాపలా కాసినా గాని నిబ్బరముతో ఆయన వైపు చూస్తే ఆయన ఏం చేస్తాడంట?
అప్పటి వరకు ప్రార్థన చేసుకుని ఎప్పుడే నిద్రపోయాడేమో, అప్పుడే హ్యాపీగా నిశ్చింతగా ఉంటున్నాడు ఆయన. ఈరోజు అలా ఉండగలుగుతున్నామా? కష్టములు లేకపోయినా కష్టాలు తలుచుకొని మనం ఉంటాం. బాధలు లేకపోయినా వాటిని ఏమంటే ఐహిక విచారాలు అంటారు. ఐహిక విచారాలు ఉండటం వల్ల మనం ఏముండలేమంటే సమాధానం మనం కలిగి ఉండలేము. ఒక వ్యక్తికి సమాధానం కలిగి ఉన్నప్పుడు ఇంటిలో సమాధానం ఉంటుంది. ఇంటిలో సమాధానం అంటే సంఘములు ఏముంటుందండి? సమాధానము కలిగి ఉంటుందని చెప్పి దేవుని వాక్యము సెలవు. మొదటి పాయింట్ మనం ఏమని చూసాం? సంఘము క్షమాభివృద్ధి నొందుచుంది, కనుక కట్టబడుతుంది. రెండవ పాయింట్, ఆ సంఘము సమాధానము కలిగి ఉంది. ఈ రోజున షాలేము రాజు మన ఇంటిని పరిపాలన చేయాలి, మన జీవితాన్ని పరిపాలన చేయాలి, మన సంఘాలను పరిపాలన చేయాలి. సమాధానం, పీస్ మనల్ని పరిపాలన. ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆత్మీయ పరిచర్య ఎంత అద్భుతంగా ప్రభు మన సీయోను సంఘం ద్వారా ప్రభు జరిగిస్తున్నాడు. జనవరి మాసం నుంచి ఎన్నో కష్టాలు కదా, ఎన్నో డిస్టర్బెన్సెస్ మనకు కలుగుతున్నాయి, ఎన్నో ఆటంకాలు కలుగుతున్నప్పటికీ ఏ పరిచర్య కూడా ఆకుండా సమాధానం అంటే ఇదేనండి. సంఘము ద్వారా ప్రభు అనేకులకు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. సంఘ పరిచర్య ద్వారా అనేకుల జీవితాలను కడుతున్నాడు. సంఘ యొక్క ఉపవాస ప్రాంతం ద్వారా ఉద్యమాన్ని తీసుకొస్తున్నాడు. ఇదే సమాధానం. శ్రమలలో సమాధానం, ఉపద్రవాలలో సమాధానం, చింతలో సమాధానం. చూసారా? ఆటంకములో ప్రతికూలతలో సమాధానం. ఈ రోజున వీటన్నిటిని మనం అంతవరకు సహించాలి. బైబిల్ అంటే అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు, కొంతకాలమే కాదు. ప్రశ్న వేసుకుని ముందుకు కొనసాగుతుంది. 3వ పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే ఇదే 9:37 వర్షంలో ప్రభువునందు భయము కలిగి ఉన్నదంట ఆదిమ సంఘం. 3వ పాయింట్, ప్రభువునందు వారు భయము కలిగి ఉన్నారండి. ఏం కలిగి ఉన్నారు? ప్రభువునందు భయం. ఎంత అద్భుతమైన మాట అంటే, ఆ రోజులో సంఘము విస్తరించబడటానికి కారణం ఏంటంటే ప్రభువునందు భయము కలిగి ఉన్నారు. ప్రభువునందు భయము కలిగి ఉన్నారు కాబట్టి ఎన్ని శాసనాలు వచ్చినా, ఎన్ని తీర్మానాలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా ఆ ప్రభువే వారికి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. అందుకే బైబిల్ అండి, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటారు. పేతురు గారు పౌలు గారు తిమోతికి రాస్తాడు. తిమోతి, దేవుడు మనకి పిరికాత్మ లేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. అలాగే దత్తపుత్రాత్మను మనకి ఇచ్చాడు. ఈ ఆత్మ దేవుడు మనకి ఏం కలిగిస్తాడు? ధైర్యాన్ని, నిబ్బరాన్ని కలిగిస్తాడు. అంత మాత్రం కాకుండా ప్రభువునందు భయమని కలిగిస్తాడు. ప్రభువునందు భయము కలిగిన వ్యక్తి ఏ విషయాలకు కూడా భయపడడు, ఏ విషయాలకు కూడా భయపడడు అని బైబిల్ ఇక్కడ సెలవిస్తుంది. ఈ రోజున మనం ప్రభువునందు ఎంత భయము కలిగి ఉన్నాం? దేవుని యందు మనం భయము కలిగి జీవించగలుగుతున్నామా? లేదా సమస్యలు యందు భయము కలిగి ఉంటున్నామా? కష్టములకు భయము కలిగి ఉంటున్నామా? కన్నీటికి భయము కలిగి ఉంటున్నామా? అనారోగ్యాలకు భయము కలిగి ఉంటున్నామా? దేవునికి భయము, దేవుని యందు మన. అందుకనే కీర్తనకారుడు రాస్తాడు 4వ కీర్తన 4వ వచనంలో ఒక అద్భుతమైన రాస్తాడు. 4వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే చక్కటి మాట రాస్తా ఉంటాడు అక్కడ. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరకుండుడి అని అంటున్నాడు. సో భయము నుండి పాపము చేయకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు 7వ వచనం చదువుతున్నాను. వారి ధాన్య ద్రాక్షారసములు అంటే భక్తిహీనులు, వారి ధాన్య ద్రాక్షారసమును విస్తరించిన నాడు సంతోషము కంటే అధికమైన సంతోషమును నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. అంటే భయమునంది పాపము చేయకుండా ఉండేటప్పుడు అంట దేవుని యొక్క నిబ్బరం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప మనల్ని ఆవరించినప్పుడు ఎంత సురక్షితం, ఎంత నెమ్మదిగా ఉంటామంటే అంత నెమ్మదిగా మనం ఉంటాం. ఈరోజు నేను మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడు, శిష్యులు కానీ ఆదిమ సంఘముల విశ్వాసులు కానీ దేవుని ఎడల చాలా భయభక్తులు కలిగి ఉన్నారు. మనకి ఏముంటదండి? భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కానీ ఏముండాలి అక్కడ? రెండూ ఉండదు. దేవుని యందు భయం కలిగి ఉంటాం అంటే దేవుడికి ఇష్టము కానిది వారు చేయట్లేదు. దేవుడికి ఏది ఇష్టమో తెలుసుకొని ఆ దేవునికి ఇష్టమైనవే చేస్తున్నారు, కానీ దేవునికి ఇష్టము కానివి వారు ఏమి కూడా చేయట్లేదు. ఆ జాగ్రత్తలో వారు ఉంటున్నారు. సంఘములో అందరూ కూడా
అందరు సమిష్టిగా ఉంటున్నారంటే, సమిష్టిగా ఉండి వారు ఏం చేస్తున్నారంటే దేవుని యందు భయం కలిగి ఉంటున్నారు. ఈ రోజున మనం దేవుని యందు ఎంత భయం మనం కలిగి ఉండగలుగుతున్నాం? ప్రశ్న వేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. 4వ పాయింట్ మనం గమనం చేసినట్లయితే చూద్దాం. ఇక్కడ పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి వారు, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉందండి ఆదిమ సంఘం. ఎంత అద్భుతం అండి! ఈ చాలా ప్రాముఖ్యం. 4వ పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది. ఈ పరిశుద్ధాత్మేందు ఆదరణ వారికి లేకపోతే కనుక శ్రమలను తట్టుకోలేరు. మనందరం అది యేసు ప్రభు అందుకే యోహాను సువార్తలు అంటారు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్తాడు ఆయన. సో దేవుని శాంతిని పొందినటువంటి మనం పరిశుద్ధాత్మ ఆదరణ ఎప్పుడు కలిగి ఉంటాం? పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాం. పరిశుద్ధాత్మ ద్వారానే ప్రభుని రక్షకుడిగా అంగీకరించాం. పరిశుద్ధాత్మ ద్వారానే వాక్యం గ్రహించగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ ద్వారానే ప్రార్థన చేయగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ ద్వారానే సత్యం తెలుసుకున్నాం. కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడినప్పుడు ఏం కలిగి ఉంటామంటే పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మనం కలిగి, కంఫర్ట్ అంటారు ఆదరణ. ఈ రోజున ఆదరించేది ఎవరయ్యా అంటే దేవుని వాక్యమే. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13 ఏముందంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోని మీకు ఆదరణ కలుగును అని అంటాడు. ఆదరించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 16 యేసుప్రభు అంటారు, నేను వెళ్ళటం మంచిది, వెళ్ళిన ఎడల ఆదరణకర్త అయిన ఆత్మను మీ యొద్దకు నేను పంపిస్తానని చెప్తాడు ఆయన. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయం 14-16 వరకు చూస్తే దేవుని ఆత్మ చేత అందరు నడిపించబడతారు, వారు అందరు దేవుని కుమారులై ఉంటారని చెప్పి వాక్యము సెలవిస్తుంది. అలాగే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11-12 వచనాలు మనం గమనం చేసినట్లయితే ఒకసారి ఈ మాట చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో 11-12 ఎంతో ఆదరణకరమైన మాటలు రాస్తారు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కుమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. ఇదండి ఆదరణ. మన జీవితాల్లో ఆదరణ లేక ఎన్నట్టుగా కొన్నిసార్లు మనం ఫీల్ అవుతూ ఉంటాం. కష్టాలు నన్ను ఎవరైనా వచ్చి పలకరిస్తే బాగున్నాం, నన్ను ఎవరైనా వచ్చి నాతో మాట్లాడితే బాగున్నాం, నాకు ఎవరైనా వచ్చి సహాయం చేస్తే బాగున్నాం, నన్ను ఎవరైనా పట్టించుకుంటే బాగుండు, ఇలా రకరకాలుగా అనుకుంటా ఉండే. కానీ ఆదిమ సంఘంలో వారు అలాగేం అనుకోలేదు. వారు ఒకటే పొందుకున్న, వారికి కష్టం వచ్చిందా అందరగా సంఘము కలిసి భారముతో ప్రార్థన చేసేవారు. పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడి పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ మనం పొందుకునేవారు. పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ మనం పొందుకుంటే ఈ లోకం ఇచ్చి ఆదరణ కొరకు మనం కనిపెట్టుకోం. మనకి ఎప్పటికేం కావాలంటే లోకం ఇచ్చి ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. నన్ను వీరు పలకరించలేదు, నన్ను వాళ్ళు పలకరించలేదు, నన్ను వీరు పరామర్శించలేదు, వారు అనుకుంటా ఉంటామే తప్ప పరిశుద్ధాత్మ ఆదరణ మనం పొందినట్లయితే మిగతా ఏ ఆదరణ కొరకు మనం కనిపెట్టుకుని అవసరం. అంటే వారు ఆదరిస్తే మనం తృణీకరించాలని కాదు. అక్కడ కొన్ని సందర్భాలు అన్ని ద్వారములు ముగిబడినప్పటికీ, అన్ని ప్రదేశ ద్వారములు ముగిబడినప్పటికీ పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చిన ఆదరణలోనే ఎంతో కంఫర్ట్, అంటే ఎంతో సంతోషంగా, సమిష్టిగా, సమృద్ధిగా, సంతోషంగా ఉండగలుగుతాం, నెమ్మది కలిగి ఉండగలుగుతాం. ఈ రోజున ఆ ఆదరణించే దేవుడు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు వాక్యం, అందుకనే పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు తల్లి తీసుకునే విధంగా పాలు ఇచ్చినప్పుడు ఎంతో ఉపశమనం కలిగి ఉంటాడు. మనకి దేవుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? దేవుడు మనల్ని ఎత్తుకొని వాక్యమని పాలిచ్చి మనకి ఏం చేస్తాడు? ఆదరణ. అందుకని ఈ వాక్యమే నన్ను బ్రతికించింది, ఇదే నాకు బాధల్లో నెమ్మది కలిగించిందని భక్తుడు ఈ విధంగా చెబుతున్నాడు. వాక్యమే మనకు ఆదరణ కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తితో మనం ఏం పొందుకుంటాం? ఆదరణ. ఒకవేళ మొదటి శతాబ్దంలో ఉన్న ఆదిమ సంఘం గురించి ఆలోచన చేసినట్లయితే ఎప్పుడు ఎవరు చంపబడతారో ఎవరికీ తెలియదు. అందుకని యేసు ప్రభు వారు చెప్పినట్టుగా తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకోవాలంటాడు. ఉపేక్షించుకోవడం అంటే ఇంకా తన్ని తాను త్యజించేసుకోవాలి. ఇంకా నేను కాదు పౌలు చెప్పినట్టుగా జీవించుకోవడానికి నేను కాదని చెప్పినట్టుగా నేను కాదు,
నేను అనే వ్యక్తిని ఎప్పుడో చనిపోయాను, నా యందు ప్రభు అంటున్నాడు కాబట్టి ఆయన ఇష్టం అన్నట్టుగా వారు ఉండేవారు. అందుకని ఏ టైంలో వారు ఎవరు హింసించబడ్డా ప్రభు వైపు వారు చూసేవారు. స్టెఫెనును రాళ్ళతో కొట్టినప్పుడు కావచ్చు, యాకోబును ఖడ్గంతో చంపించినప్పుడే కావచ్చు, పేతురు గారిని తలకిందులుగా సిలివేసినప్పుడే కావచ్చు, పౌలు గారిని చిరఛేదన చేసినప్పుడే కావచ్చు, ఇలాగ ప్రతి ఒక్క శిష్యుని ఒక యోహాను గారు తప్ప, శిష్యుడైన యోహాను గారు తప్ప మిగతా అందరి శిష్యుల వారు హతసాక్షులుగా ఉంచబడ్డారు. కారణం ఏంటి? వారంత ఒక 10 మందిని చంపుతుంటే 100 మంది ప్రభు నమ్ముకుంటున్నారు, 100 మందిని చంపుతుంటే 1000 మంది ప్రభు నమ్ముకున్నారు. ఆ రోమన్ చక్రవర్తులు ఎంత టార్చర్ పెట్టేవారంటే ఒక రాటకి ఒక 10 మందిని కట్టేసేవారు. అలా కట్టేసి చుట్టూ తాడు లాగా చుట్టేసి దాంట్లో మైనం పోసేవారు. మైనం పోసి మంట వెలిగించేస్తే ఈ మైనము వీరు కాలిపోయి వీరిలో ఒక ఒత్తిలాగా వెలుగుతూ ఉండేవారు. అలా వెలుగుతున్నప్పుడు ఆనందిస్తూ ఉండేవారు ఈ రోమన్ చక్రవర్తులు వీళ్ళందరూ కూడా. ఒక సందర్భంలో అయితే పట్టణమే తగలబెట్టేసి ఇది క్రైస్తవుల వలనే కాలిపోయిందని వారు ఏం చేశారు? ఆ విధంగా చేశారు. సో ఎంత చిత్రహింసలు ఎదుర్కొంటున్నప్పటికీ వారు మిగతా వారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆదరణ కలిగి ఉంటున్నారు. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం చూస్తున్నాం. మత ఛాందస్యవాదులు ఎంతో మందిని చంపివేసి ఎంతో మిషనరీస్ని చంపేశారు, ఎంతో చిత్రహింసలు పెట్టారు. ఎంత విధంగా చేసినప్పటికీ పరిశుద్ధాత్మ దేవునికి ఆదరణ సంఘానికి ఎంతో కాపుదలగా ఆదరణగా ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో పరిశుద్ధాత్మకి శక్తి చేత నింపబడాలని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇప్పుడు మనం 4 పాయింట్లు చూసాం. మొదటి పాయింట్ మనం ఏం? సంఘము క్షమాభివృద్ధి పొందుతున్నది. రెండవదిగా సంఘము సమాధానం కలిగి ఉన్నది. మూడవదిగా ఏం కలిగి ఉందంటే సంఘము దేవుని అందరి భయం కలిగి ఉంది. 4వదిగా సంఘము పరిశుద్ధాత్మిక ఆదరణ కలిగి ఉంది. చివరిగా 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే 9వ అధ్యాయం 31వ వచనంలో ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అని బైబిల్ చెప్తుంది. విస్తరించుచుండెను. సో ఈ పైన ఈ 4 మనం కలిగి ఉన్నప్పుడు, ఈ 4 మనలో ఉన్నప్పుడు సంఘం ఏమవుతుందంట? విస్తరిస్తాదండి. సరిహద్దులను ఏం చేస్తాడైనా? విశాలపరిచే దేవుడిగా, విస్తరింప చేసేవాడుగా ఉంటాడు. ఒక మాట చూస్తాను, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. ఆ మాట మీదనే ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ వారు స్థాపించారు దైవజనులు డాక్టర్ థియోడర్ విలియమ్స్ గారు. అద్భుతమైన మాట ఉంటుంది. 54వ అధ్యాయం 2-3 వచనాలు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులకు దిగగొట్టుము, కుడివైపునకును ఎడమవైపునకును నీ వ్యాపించదువు, నీ సంతానము అన్ని జనముల దేశమును స్వాధీనపరుచుకును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేదువు. తమిళనాడులో పుట్టినటువంటి దైవజనులైన డాక్టర్ థియోడర్ విలియమ్స్ గారు ఈ వాక్య ఆధారంగానే జనవరి 14, 15 ఆ తారీఖుల్లో ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ ఆయన స్థాపించాడు. ఈరోజు ఈ మిషన్ సంస్థ ప్రపంచానికి దీవెనకరంగా ప్రభు చేశాడు. ఏంటి ఆ పరిచర్య? మిషనరీ పరిచర్య అనేది 4 వైపులా వ్యాపించేప్పుడు 1000 మంది మిషనరీస్ ఉంటున్నారు. గొప్ప సేవ ప్రభు జరిగిస్తుంటున్నాడు. మన సంఘంలో కూడా ఈ ఐఎం పరిచర్య నా మట్టుకు నేనైతే దైవజనం మన ఆత్మీయ గారు పాస్టర్ గారు నన్ను ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ యొక్క పరిచర్య నన్ను తీసుకెళ్తూ ఉండేవారు. ఆ పరిచర్య చూసి ఆ వాక్యముల ద్వారా ఛాలెంజ్ లో ఎదుర్కొని, అంటే ఆ వాక్యంతో ప్రభావితం చెంది సేవకు ముందుకు రావడం జరిగింది. ఎంత అద్భుతమైన పరిచర్య! ఈ 2 వచనాల ద్వారానే పరిచర్య విస్తరించింది. గొప్ప మిషనరీ సేవ ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ పరిచర్య ఈ ప్రపంచమంతట్లో కూడా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చదివించానంటే సంఘము విస్తరించుచుండెను. సంఘం ఇప్పుడు ఎక్కడెక్కడ విస్తరించింది? ఎక్కడ పుట్టింది? యెరూషలేములో సంఘం పుట్టింది. యెరూషలేములో సంఘం పుట్టింది. అక్కడ ఉన్న సంఘము ప్రపంచానికి నడిబోటి కేంద్ర బిందువుగా ఉన్న సంఘం ఏమైపోయింది? తూర్పు వైపు, పడమట వైపు, ఉత్తరం వైపు, దక్షిణ వైపు 4 దిక్కులు ఏమైపోయింది? విస్తరించింది. ఈ రోజున మన జీవితాల్లో మన విశ్వాసము విస్తరిస్తూ ఉంటుందా? మన ప్రార్థన జీవితము విస్తరిస్తుందా? మన పరిచర్య విస్తరిస్తుందా? మన సాక్ష్యము విస్తరిస్తుందా అనేది ప్రశ్న వేసుకోవాలి. ఒక వ్యక్తి ఇంత సాక్ష్యముగా ఉండాలి,
సంఘములో సాక్ష్యమే ఉండాలి, తన పుట్టిన ఊరిలో సాక్ష్యమే ఉండాలి, ఆ పట్టణములో సాక్ష్యం అనగా మన విశ్వాస సాక్ష్యం ఏమనంట విస్తరించాలి. ఎబ్బేసు కూడా అదే ప్రార్థన చేస్తాడు, ఏమని? నా సరిహద్దులు విశాలపరిచి ప్రభువా అని అడుగుతాడు దేవుని. రోజున సంఘం ఎలా ఉందంటే ఎబ్బేసు కూడా అదే ప్రార్థన చేస్తున్న సరిహద్దులను విశాలపరచు. అందుకే నీ గుడారపు మేకలను ఈ గుడారపు స్థలమును విశాలపరచము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో నిరాటంకముగా మనం సాగాలి. ఆటంకాలు ఎన్నో వస్తాయి, ఈ ఆటంకములను అధిగమించుకొని నిరాటంకముగా మనం కొనసాగాలి. అందుకని ఎబ్రీ గ్రంథకర్త రాస్తున్నట్టుగా 12వ అధ్యాయంలో అవమానం లక్ష్య పెట్టి నిందన సహించి సిలువ వైపు చూస్తూ విశ్వాసముగా దాన్ని కొనసాగించి వాడైనా యేసు వైపు చూస్తూ ఓపికతో మనం కొనసాగే, ఓపికతో నిరాటంకంగా సాగినప్పుడు సంఘం ఏమవుతుంది? విస్తరించాలి. శాఖోపశాఖలుగా ప్రభు అయినా విస్తరింప చేస్తారు. ఈ రోజున పరిచర్య సంఘము, అంత్య దినముల సంఘము భూ దిగంతముల వరకు విస్తరించింది. అనేక ట్రైబ్ ప్రజలు, అనేక ట్రైబ్స్ ఉంటారు కదా, కొండ జాతి వారు అంటారు, వాళ్ళందరి మధ్యకి తీసుకెళ్ళారు, మిషన్ సంస్థలు తీసుకెళ్లారు. ఇలా కారణం ఏంటంటే పరిచర్యను ప్రభు విస్తరింప చేశాడు. ఆ విస్తరింప చేసే పరిచర్యలో నీవు ఎంత పాలి భాగస్థులుగా ఉంటున్నావు. అందుకు బైబిల్ ఏం చెబుతుందంటే వెళ్ళగలిగితే వెళ్ళండి, లేదా వెళ్ళే వారిని పంపించండి. సో పరిచర్య ఇంకా నిరాటంకముగా సాగాలంటే మన యొక్క వంతు సహాయం చాలా అవసరం. మనం ప్రార్థన చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, అలాగే ప్రభుకి ఇవ్వాల్సినటువంటి దశమ భాగములను చెల్లించాలి. మన అనుకున్న మన దశమ భాగములు ప్రభు పరిచర్య మనం ఇస్తామో పరిచర్య నిరాటంకముగా సాగుతుంది, నిరాటంకముగా సాగుతుంది. అందుకనే నా మందిరంలో ఆహారం ఉండినట్లుగా మీరు 10వ భాగం అంతా తీసుకున్నానండి అంటాడు ఆయన. అప్పుడు నన్ను శోధించండి, ఆకాశపు వాకిలి లిపి మీకు ఇస్తానని చెప్పాడు. సో పరిచర్య విస్తరించాలి, విస్తరించుచుండాలి అంటే మన వంతు సహాయం ఎంతో అవసరం. ఆనాడు అపోస్తుల సేవ జరగాలంటే వారికి ఉన్న భూములన్నీ అమ్మి ఏం చేశారంట? అపోస్తుల పాదములు ఎంత పెట్టారంట. వారి స్థిరాస్తులు అమ్మి పాదములు ఎంత పెట్టేటప్పటికి వారి కలిగినంత సమిష్టిగా ఉంచుకున్నారు. మిగతాదంతా పరిచర్య కొరకు గొప్పగా వారికి ఖర్చు పెట్టి సేవ చేశారు. ఈరోజు మన మందిర పరిచర్యలు కూడా చాలా మంది ఆశ్చర్యపోతారు. మీ సంఘంలో పరిచర్యకి మీరు చాలా ఖర్చు పెడతారండి, మీరు చేయవలసిన పని మీరు చేస్తున్నారు కదా, మా సంఘాలు లేదు దాచుకుంటారండి మా వాళ్ళు. మీ సంఘములైతే, సియోను సంఘములైతే వచ్చినవన్నీ పరిచర్య కొరకు ఆత్మల రక్షణార్థమే మీరు ఖర్చు పెడతారు. దేవుడు ఎంతో మీ సంఘాన్ని మెచ్చుకుంటాడని ఎంతో మంది సాక్ష్యమిగా ప్రభుని మహిమపరచడం జరిగింది. ఈ రోజున సియోను సంఘము ఏంటి? ఆ పరిచర్యకు విస్తరించాలని చెప్పి ఎంతో మంది పరిచర్య కొరకు అహర్నిశల ప్రయాసపడుతుంటాం, సేవకులుగా, కాపర్లుగా. సియోను సంఘమా, సహోదరి సహోదరుడా, ఈ రోజున విస్తరిస్తున్న ఈ పరిచర్యలు నీ భాగం ఎంత ఉంది? నీ యొక్క భాగం ఎంత ఉండమంటే నీవు ఇచ్చేది కావచ్చు, నువ్వు ప్రార్థన చేసేది కావచ్చు, నీ వంతు కృషి కావచ్చు. ఒక రోజున పరలోక రాజ్యంలో ఆయన జీతం ఇచ్చేవాడిగా అంటున్నాడు. ఈ రోజున ఈ 5 మాటలు మన హృదయాల్లోకి తీసుకుందాం. మన జీవితాల్లో అంత్య దినంలో సంఘము ఆదిమ సంఘం వలె కట్టబడాలి, క్షమాభివృద్ధి కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రభునందు భయము కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మయందు ఆదరణ కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా విస్తరించాలంటే చెయ్యి కలవాలి, మాట కలవాలి. ఎప్పుడైతే ప్రభు పరిచర్య వరకు మనం గుప్పిలిప్పి ముందుకు వస్తామో గొప్ప పరిచర్య ప్రభు జరిగించి మహిమ పొందుతాడు. అందుకే కదండి ప్రభు యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి సమస్తమును ఆఖరి బొట్టు వరకు మనకు రక్తం చిందించి తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకని? ప్రపంచ ప్రజలందరూ కూడా ఆయన సన్నిధికి రావాలి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారు అన్నారు, కానీ కొంతమంది అందరూ కూడా వచ్చి మారు మనస్సు పొంది ప్రభు సన్నిధిలో చేరాలి. ఆయన ఆశ నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యంలో ప్రభు సన్నిధిలో ఉండాలని తండ్రి అయిన దేవుని అభిష్టము, దేవుని యొక్క అది చిత్తమని బైబిల్ చెబుతుంది. దాని కొరకు మనం ప్రయాసపడదాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, వైపు చూద్దాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆదిమ సంఘము శ్రమల గుండా వెళుతుంది, సమస్యల గుండా వెళుతుంది, ఉపద్రవాల గుండా వెళుతుంది, కానీ క్షమాభివృద్ధి పొందుతుంది అనగా కట్టబడుతున్నామా? మనం కట్టబడి విధానంలో ఆ ఇటుకలు ఏ విధంగా చేశారో మనం చూసాం. ఈ రోజున యేసు ప్రభువారు ఆయన చేతుల్లో మనల్ని తీసుకొని ఎక్కడ కడతాడో అని చిత్తానికి లోబడినట్లయితే ఆ రోజున అదే ముఖద్వారం అవ్వచ్చు. సమాధానం కలిగి ఉంది సంఘం.
పీస్ షాలేము రాజు పరిపాలన చేస్తున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో ఎవరి పరిపాలన చేస్తున్నాడు? సమాధానం కలిగి ఉండాలి. ప్రభునందు భయము మనకు ఉండాలి. ప్రభునందు భయము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క ఆదరణలో వారు ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి విస్తరిస్తా ఉంది. ఈ రోజున విస్తరించడానికి మనం మన వంతు కృషి మనం చేయాలి. అయ్యో ఇంకా సేవ జరగాలి, ఇంకా సేవ జరగాలని చెప్పి విస్తరించడం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన వంతు మనం కృషి చేయాలి. తండ్రి, మీ అపారమైన ప్రేమకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అన్నాడు ఆదిమ సంఘాన్ని మా ముందు ఉంచావు నాయన. ఏ విధంగా అయితే క్షమాభివృద్ధి పొందుచు సమాధానం కలిగి మీ యందు భయము కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి విస్తరించిందో ఈ కడవరి దినములను సంఘమైన మేము కూడా ఆ విధంగా ఉన్నట్లుగా సహాయం దయచేయండి. వ్యక్తపడిన వాక్యం మా హృదయ భద్రపరచండి. వాక్యానుసారంగా జీవించే భాగ్యము దయచేయము తండ్రి. అంత్య దినముల్లో ఉంటున్నావు, కడవరి దినముల్లో ఉంటున్నావు, అపాయకరమైన దినంలో ఉంటున్నావు ప్రభా. సంపూర్ణ సిద్ధపాటుతో నేను ఎదుర్కోవడానికి సంసిద్ధతో నాయన, ఖాళీ చేతులతో కాక కొన్ని ఆత్మలను నీ యొద్దకు తీసుకొచ్చి వారిని నశించిపోతున్న వారిని రక్షణ నీ యొద్దకు చేరే వారిని వారిని సిద్ధపరిచారు. రేపుకి వందనాలు స్తోత్రాలు వ్యక్తపడిన ఆత్మ హృదయ భద్రవచ్చి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీకు చెల్లించు యేసు ప్రభువు దీవెనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అంతవరకు ప్రభుని సన్నిధిలో మన దేవుని వాక్యమే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ సమయంలో ఒక పాట పాడుతుండగా అర్పణలు మన ప్రభుకి అర్పిద్దాం. మన ఇంటిలోనే పాట పాడుతున్న ప్రభుకు పరిచయమైన అర్పణలు అర్పిద్దాం. సియోను మధుర గీతం నుండి 504వ పాట, సృష్టి పిత సర్వోన్నత సమర్పితం సర్వస్వం అనే పాట పాడదాం. భూమి ఆకాశముని
మహిమ కలిగిన కాక ప్రభు పరిచయకి గుప్పిలిపిన విధానం బట్టి ప్రభుకు స్తోత్రములు. అలాగే మనకి లైవ్లో మన చర్చ్ అకౌంట్ నెంబర్ అన్ని చక్కగా మీకు కనిపిస్తున్నాయి. డైరెక్ట్గా మీరు మీ అకౌంట్ నుంచి సెండ్ చేసినా పర్వాలేదు, లేదంటే మందిరానికి వచ్చైనా మందిర ద్వారాలు తెరవబడంటాయి, మందిరం దగ్గరకు వచ్చాను మీరు ఆఫరింగ్ కవర్లు వేయచ్చు. అలాగే ఈ యొక్క జైన్ చర్చ్ యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉపవాస దినములు 40 దినముల ఉపవాస ప్రార్థన మన ముందు ఉంటుంది. ఉద్యోగంగా జరుగుతున్న మీరు ఎంతో బలపరచబడతారు. మీరు ఇతరులకు షేర్ చేయండి, అందుకు ఎంతో ఆశీర్వాదం కూడా మనం చేస్తుంటున్నాం. అలాగే మంగళవారం ఉదయం 11:30కు స్త్రీల ఉపవాస ప్రార్థన జూమ్లో ఉంటుంది. ప్రతి దినం సాయంకాలం 6 గంటలకు మరి యొక్క ప్రార్థనలు మరి ఉంటుంటున్నాయి, గమనించిన ఉపవాస ప్రార్థనలు. అలాగే శనివారం సాయంకాలం 4 గంటలకు స్త్రీల సదస్సు ఉంటుంది, లైవ్లో గమనించండి. ఆదివారం యథావిధిగా 7:30కు మొదటి ఆరాధన, 9:30కు రెండవ ఆరాధన, 4 గంటలకు సండే స్కూల్, 5 గంటలకు హిందీ సర్వీస్ మూడవ ఆరాధన, 6:30కు 4వ ఆరాధన ఉంటుందని మనవి చేస్తూ ఉంటుంది. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన మనం ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, మీ అపారమైన ప్రేమకే స్తోత్రం నాయనా. ఉదయం నుంచి 4 ఆరాధనలు సండే స్కూల్ పరిచయం ఘనంగా జరిగించారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత దినమందు ప్రభువా వరకు నా ప్రభు యొక్క జానియల్ ప్రేయర్స్ అంతా ఘనముగా జరిగించారు. సమస్త మీ నా మహిమతో జరిగించిన విధానం బట్టి మీకు స్తోత్రం. ముందు నీకు మోసే ప్రార్థనలన్నీ ఉద్యోగకరంగా జరిగించండి, సహాయం దయచేయండి. మా ప్రియులు అర్పించిన అర్పణలు మీరు దీవించి ఆశీర్వదించండి, సహాయించండి. మందిరం విషయంలో మీ అద్భుతమైన కార్యం మీరు జరిగించండి. మీరు అడుగు పెట్టిన స్థలం, మీరు పునాది వేసిన స్థలం, మీరు కోరుకున్న స్థలం బలమైన కార్యం జరిగించింది. దాసులు ఆరోగ్యం, భద్రత, సేవకులందరి కుటుంబాల చుట్టూ మీకు అంచిన కాపుదల, ప్రయాసపడుతున్న యవనస్తులందరినీ మెండుగా మీరు దీవించిన ఆయన, వారి యొక్క తల్లిదండ్రులు మీరు దీవించి ఆశీర్వదించి సహాయం దయచేయండి. పలు విధములుగా పరిచయలో సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని మెండుగా ఆశీర్వదించి దీవించి మహిమ పొందండి. ఈ కరోనా వైరస్ నుంచి ప్రతి ఒక్కరి విడుదల దయచేసి సహాయించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మీకు స్తోత్రాలు చేస్తూ యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనేక సహవాస సమాధాన సకల కూడిన మనకు అందరి కుటుంబాలు కానీ ప్రేమించి వాకిని ఇప్పుడు సదాకాలం తోడైన గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.